రోజు ఒక 2 పెగ్గులు తీసుకుంటే మంచిదట ఎవరో డాక్టర్లు చెప్పిందంటారు. నాకు ఇప్పటివరకు ఆ డాక్టర్లను అయితే చూడలే. ఓకేనా, ఎవరో తాగుబోతు రాసి ఉంటాడు, తాగాలనుకునేటోడు, అది కంటిన్యూ అయిపోతా ఉంది. వైన్ తాగితే ఫేస్ లో మంచి గ్లో వస్తుందని చెప్తారు కదా, అలాగే క్యాన్సర్ కూడా వస్తుందా వైన్ తాగితే? గ్లో వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే డెఫినెట్లీ ఉంది. సిగరెట్ డబ్బా మీద తాగితే పోతావని చెప్పి ఉన్నా కూడా ప్రతి ఒక్కరు సిగరెట్ తాగుతాడు. ఆ చేంజ్ ఎందుకు రావట్లేదు? ఇంకా ఒక అతను ఆల్కహాల్ ప్లస్ సిగరెట్ 2 తీసుకుంటారు, ఇంకొక అతను ఆల్కహాల్ సిగరెట్ ఏం తీసుకోరు. బట్ ఎవరైతే పర్సన్ ఏది అలవాట్లేదో ఈజ్ ఎఫెక్టెడ్ విత్ క్యాన్సర్. సో తాగినా తాగకపోయినా క్యాన్సర్ వస్తుందా? నాన్ వెజ్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది ఎక్కడ లేదు, కానీ మటన్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది. మీరు ఇచ్చిన స్టేట్మెంట్ 2030 వరకు ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటాడని చెప్పి. ఇంట్లో పండుగ వస్తే దీంతో పొగ నింపేస్తాం. ఈ పొగ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా? ప్లాస్టిక్ కప్స్లో టీ తాగడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందా? ఒబేసిటీ ఆల్సో కాజెస్ క్యాన్సర్. ఎస్. నాన్ స్టిక్ ప్యాన్, ఎస్, న్యాచురల్ జ్యూస్ అని చెప్పి ప్యాకేజ్డ్ జ్యూసెస్ పోస్తుంటారు. ఈజ్ ఇట్ సేఫ్ ఫర్ కిడ్స్? ఈ ప్యాడ్స్ గురించి మాట్లాడడానికి పట్టుకోవడానికి చాలా మంది మగవాళ్ళు సిగ్గుపడతారు. ఈ ప్యాడ్స్ వల్ల కూడా పెల్విక్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందంట. ఈజ్ దట్ రియల్లీ ట్రూ? హ్యావ్ వన్ మోర్ థింగ్, క్యాన్సర్ని తాగుదాం ఇప్పుడు. యా, క్యాన్సర్ని క్యూర్ చేసే వ్యాక్సినేషన్ వచ్చింది. పర్ డోస్కి 3.6 lakhs అంట. నిజంగా అంత అమౌంట్ పెడితే క్యాన్సర్ క్యూర్ అవుతుందా? సో హెల్త్ అనేది గవర్నమెంట్ ప్రయారిటీ కాదు. మోస్ట్ డేంజరస్ క్యాన్సర్ ఏంటి? క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎర్లీగా మనం క్యాన్సర్ని ప్రిడిక్ట్ చేయలేమా? క్యాన్సర్ కి వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఏం తెలుసా? ఏజ్. దాన్ని నువ్వు ఏం చేసినా నువ్వు అవాయిడ్ చేయలేవు. క్యాన్సర్ ని ఆపేటువంటి శక్తి ప్రస్తుతం ఎవరికైనా ఉందా అంటే లేదు. నైట్ షిఫ్ట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో నైట్ షిఫ్ట్ చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి, దాని వల్లనేనా అని కాదు. ఇట్ కెన్ బి ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. ఫీవర్ కెన్ బి నార్మల్ ఫీవర్, వైరల్ ఇన్ఫెక్షన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ద సేమ్ టైమ్ ఫీవర్ కెన్ బి a symptom of cancer too. పాజిటివ్ మేనిఫెస్టేషన్ చేసుకోవడం వల్ల క్యాన్సర్ క్యూర్ అవుతుందా? ఎవ్రీ స్టోరీ ఈజ్ ఇన్స్పిరేషనల్ బికాస్ వాళ్ళ లైఫ్ లో ఫైటింగ్ స్పిరిట్ చూసిన తర్వాత మనకున్న కష్టాలు ఎంత చిన్నగా అనిపిస్తాయి. నెక్స్ట్ మనం బ్రతకమా, నెక్స్ట్ మన క్యాన్సర్ తగ్గుతుందా తగ్గదా, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత స్కాన్ లో ఏమొస్తుంది అన్న వాళ్ళ కంగారుతో కంపేర్ చేస్తే మనకున్న టెన్షన్ చాలా తక్కువ. డాక్టర్ ఈ పాడ్కాస్ట్ లో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బీయింగ్ ఏ క్యాన్సర్ డాక్టర్, హౌ ఇంపార్టెంట్ టు హ్యావ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఫ్యామిలీస్. అక్షయ్, నేను ఇది చాలా వాటిలలో చెప్తా ఉంటాను. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఈ సెనారియోస్ లో చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇన్వెస్ట్మెంట్ కి వాళ్ళకి రిటర్న్ కనిపిస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్లలో పెడుతున్న తప్పితే హెల్త్ ఇన్సూరెన్స్ ని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తలేరు. నాకు సంబంధించిన వరకు నేను అందరికి ఏం చెప్తానంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్. కాకపోతే నీకు రిటర్న్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే నీకు అనుకోకుండా ఎప్పుడైతే ఒక ఇబ్బంది వస్తుందో అప్పుడు మాత్రమే తెలుస్తుంది. మళ్ళీ చెప్తా ఉంటాయి. అట్లీస్ట్ ఇప్పుడున్న సెనారియోస్ లో కొంతమంది 3 lakh ఇన్సూరెన్స్ తీసుకుంటారు. నేను మళ్ళీ ఏ ఇన్సూరెన్స్ ఏజెంట్ కాదు, కొంతమంది 3 లక్షలు 5 లక్షలు ఇన్సూరెన్స్ తీసుకుంటారు. అది దేనికి సరిపోదు తెలుసా ఇప్పుడున్న సెనారియోలో. ఇప్పుడు ఇట్లా మనం అంటే చాలా మంది ఆ డబ్బులు దొబ్బనికి చేస్తున్నారా అంటే, సరే నీ హెల్త్ నీ ఇష్టం, గానీ యాజ్ అ డాక్టర్ గా నేను చెప్పేది ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ ప్రాబ్లం అనేది ఎవ్వరికి చెప్పి రాదు. డాక్టర్ చెప్పినట్టుగా ఎస్ఐపి అని గోల్డ్ అని చెప్పి చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాం. కానీ ఒక్క హాస్పిటల్ బిల్ వస్తే మీ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వైప్ అవుట్ అవుతాయి. మీ ఫ్యామిలీని ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్ లో పెట్టాలి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. జస్ట్ 1000 to 1500 రూపీస్ పర్ మంత్ పే చేస్తే చాలు మీ ఫ్యామిలీ మొత్తానికి ఫ్యామిలీ ఫ్లోటర్ కవరేజ్ వస్తుంది. సమ్ అష్యూర్డ్ 10 to 15 lakhs. బట్ హౌ టు చూస్ దట్ పాలసీ వితౌట్ గెట్టింగ్ కన్ఫ్యూజ్డ్ అనేది పెద్ద ఇష్యూ. ఇన్సూరెన్స్ తీసుకుందామని చెప్పి ట్రై చేస్తే చాలు స్పామ్ కాల్స్ స్టార్ట్ అవుతాయి. హౌ డు యూ అవాయిడ్ దోస్? అండ్ వీటన్నిటికీ మీకు ఒక సొల్యూషన్ కావాలి అంటే ఐ పర్సనల్లీ రికమెండ్ డిట్టో ఇన్సూరెన్స్ ఫర్ గివింగ్ హానెస్ట్ అండ్ స్పామ్ ఫ్రీ అడ్వైస్. డిట్టో ఈజ్ Zerodha backed స్టార్ట్అప్ కంపెనీ అండ్ గూగుల్లో వీళ్ళకి 4.9 స్టార్ రేటింగ్ ఉంది. దే ఆర్ ద మోస్ట్ ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ అడ్వైజరీ కంపెనీ ఇన్ ఇండియా. ఏం లేదు, మీకు ఇన్సూరెన్స్ లో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఇప్పుడే డిట్టో IRDAI సర్టిఫైడ్ అడ్వైజర్ తో మీ కాల్ ని బుక్ చేసుకోండి. వాళ్ళు ప్రతి క్లాజ్ ని సింపుల్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ దే నెవర్ స్పామ్ కాల్ యూ. మీరు బుక్ చేసుకున్న టైం స్లాట్ కి మాత్రమే మీకు కాల్ వస్తుంది. అండ్ డిట్టోలో 24/7 క్లెయిమ్ సపోర్ట్ టీమ్ ఉంది. ఎప్పుడైనా సరే మీ క్లెయిమ్ డినే అవుతే డిట్టో టీమ్ విల్ స్టెప్ ఇన్ అండ్ డిట్టో విల్ హెల్ప్ యూ విత్ క్లెయిమ్ ప్రాసెస్ అండ్ ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్, ఆల్ దిస్ సర్వీసెస్ ఆర్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీలో ఎవరైనా ఇన్సూరెన్స్ ఇంకా తీసుకోలేదంటే అస్సలు లేట్ చేయకండి. ఇప్పుడే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, మీ కాల్ ని బుక్ చేసుకోండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. హౌ ఆర్ యు అక్షయ్? డూయింగ్ గుడ్ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ టు అక్షయ్ పబ్బా. సార్, సో
క్యాన్సర్ ఇస్ ద టాప్ 5 డెడ్లీ డిసీజెస్ ప్రజెంట్ ఉన్న టైంలో. సో అది క్యూరబులా, నాన్ క్యూరబులా? చాలా ఫస్టే చాలా బ్రాడ్ క్వశ్చన్ అడిగినా ఉన్నట్టు. క్యూరబులా, నాన్ క్యూరబులా అనేది ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్యాన్సర్ అనేది అన్నిటికీ ఒకటే రకంగా ఉండనట్టు. దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ వెదర్ ఇట్ ఈస్ క్యూరబుల్ ఆర్ నాట్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, ఎక్కడ వచ్చింది, ఏ స్టేజ్లో మనం కనుక్కున్నాము, ఓకేనా, అండ్ కనుక్కున్న టైంలో వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ ఎట్లా ఉంది అండ్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్గా ఇది క్యూర్ అవుతుందా లేదా క్యూర్ అవ్వదా అని చెప్పే కన్నా కూడా ఎస్ దెర్ ఆర్ క్యాన్సర్స్ విచ్ ఆర్ క్యూరబుల్, ఓకే, అండ్ దెర్ ఆర్ క్యాన్సర్స్ విచ్ కెనాట్ బీ క్యూర్డ్. అది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ వచ్చిందో నేను ఇంతకుముందు చెప్పినట్టు డిపెండ్ అవుతాం. సార్ సినిమాలకు వెళ్తారు కదా, నస్తు ముఖేష్ స్టోరీ గుర్తుందా? గుర్తుంది. చూసి నవ్వుకున్నారా? నవ్వుకోలేదు, నేను నవ్వుకోలేదు. నేను నవ్వేవాళ్ళంటే కోపం కూడా వస్తుంది, నవ్వుకోలేదు. అంటే సిగరెట్ డబ్బా మీద కానీ మన మూవీకి వెళ్ళిన ప్రతిసారి ముందు ముఖేష్ కథనో లేదంటే 2 గాజుల కథనో చాలా మీమ్స్ వచ్చాయి, చూసి నవ్వుకున్నాం, ఎంజాయ్ చేసాం. బట్ ఏజ్ పెరిగిన కొద్దీ వెన్ వి సీ దట్ యాడ్స్ అది చాలా ఎమోషనల్ అనిపిస్తుంది. అంటే సిగరెట్ డబ్బా మీద తాగితే పోతావని చెప్పి ఉన్నా కూడా ప్రతి ఒక్కటి సిగరెట్ తాగుతాం. ఆ చేంజ్ ఎందుకు రావట్లేదు? ఇంకా ఇంతకుముందు మీరే చెప్పారు ఏంటి, ఇనిషియల్గా ఫస్ట్ ఆ అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు నవ్వుకున్నాము, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది చూస్తే ఎమోషనల్ అయ్యే అది కూడా పెరిగిందని చెప్పి. సో ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది మీరు పెరిగినప్పుడు మీరు చూసే పర్సెప్షన్ కూడా డిఫరెంట్ అయిపోయింది, రైట్? దీనిలో కూడా ఎట్లా అంటే ఇది అలవాటు అనేది టీన్స్లో, యంగ్స్టర్స్లో ఎక్కువైపోతుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మీకు అది తప్పు అని తెలిసినా కూడా, మీకు ఆ ఎమోషనల్ మెచ్యూరిటీ వచ్చినా కూడా దానిలో ఉన్నటువంటి అడిక్టివ్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో మీకు అది వదిలేసేలా చేయట్లేదు అన్నట్టు. అది అక్కడ ప్రాబ్లం ఒకటి. ఓకే. రెండోది మీరు గమనిస్తే దాని నుంచి ఇప్పుడు చాలా మట్టుకు అందరూ ఏమంటారంటే సింపుల్, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫుడ్ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, మిగతా అన్నిటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది బ్యాన్ చేయొచ్చు కదా, అది బ్యాన్ చేయొచ్చు కదా అని అంటారు. ట్రూ. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఇది డైరెక్ట్లీ బ్యాన్ చేయొచ్చు కదా. ఎందుకంటే మిగతా అన్నిటికీ ఏవైతే మాట్లాడుకుంటామో మనము వాటన్నిటికీ మే కాజ్ క్యాన్సర్ అనే ఉంటుంది తప్పితే ఇది మాత్రం ఖచ్చితంగా క్యాన్సర్ కాజింగే అని మనకు తెలుసు. స్టిల్ వీఆర్ అనేబుల్ టు బ్యాన్ ఇట్. సో మేజర్ రెవెన్యూ గవర్నమెంట్ దీని నుంచి వస్తుంది కాబట్టి బ్యాన్ చేయట్లేదు. మేజర్ రెవెన్యూ అని కాదు, ఆల్కహాల్తో కంపేర్ చేస్తే తక్కువ రెవెన్యూవే మనకు స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే కనుక, అట్లీస్ట్ మన స్టేట్లో తెలంగాణలో చూస్తే. అండ్ ఇంకోటి నేను చాలాసార్లు చూసిన ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఎంత రెవెన్యూ వస్తుందని చెప్పి నాకు రికార్డ్స్ దొరకట్లేదు. అంటే మనకు తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినంత వరకు తీసుకుంటే దాదాపు 37,000 కోట్లు ఆరు 38,000 కోట్లు మనకి ఆల్కహాల్ ఉంది. దీని నుంచి మనకి ఎంత వస్తుంది అనేది మనకి యాక్చువల్ డేటా లేదన్నట్టు. సో రెవెన్యూ అయితే డెఫినెట్లీ వస్తుంది వెన్ కంపేర్ టు ఆల్కహాల్ లెస్. బట్ ఆఫ్ కోర్స్ ఇది కూడా ఒక రెవెన్యూ మెకానిజం. నేను ఇంకోటి ఏమనుకుంటున్నానంటే మేబీ పాలసీస్ చేసే వాళ్ళందరూ కూడా అది అలవాటు ఉంది కాబట్టి బంద్ చేస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందని బంద్ చేస్తలేరేమో, ఐ డోంట్ నో. సిగరెట్ తాగే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? బంద్ చేయరు భయ్ అని చెప్తా, అంతే, ఏముంది చెప్పు. కాకపోతే ఇక్కడ నాకు ప్రాక్టికల్గా ప్రాబ్లం ఏమొస్తుందంటే ఆల్కహాల్ డిఅడిక్షన్ సెంటర్స్ కావచ్చు, ఆల్కహాల్ నుంచి మనము అడిక్షన్ నుంచి వదులుకోవడం ఈజ్ వెరీ మచ్ ఈజీ వెన్ కంపేర్డ్ టు సిగరెట్. బికాస్ ఆఫ్ నికోటిన్ కావచ్చు. అండ్ వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్ తాగే వాళ్ళు రోజు తాగే వాళ్ళకన్నా అకేషనల్ తాగే వాళ్ళు ఎక్కువ, వేరే సిగరెట్ డైలీ తాగేవాళ్ళు అండ్ ఆల్మోస్ట్ పెట్టెలు కాల్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు అన్నట్టు. సో వాళ్ళని దీని నుంచి డిఅడిక్ట్ చేసే సీరియస్ మెకానిజమ్స్ అనేటివి లేవన్నట్టు. ఓకే. దీనికి ఆల్టర్నేటివ్గా చాలామంది ఏంటి గమ్స్ వాడతారు, కొంతమంది నికోటిన్ గమ్స్ వాడతారు, కొంతమంది ఏమో వేపింగ్ అని స్టార్ట్ చేశారు. వేపింగ్ ఈజ్ బెటర్ దెన్ దిస్ అనుకుంటారు కానీ బట్ అగైన్ అది కూడా బ్యాడే. సో విచ్ ఈజ్ మోర్ డేంజరస్, వేపింగ్, హుక్కా ఆర్ సిగరెట్? ఈ మూడిట్లో ఏది డేంజరస్ అండ్ ఎక్కువ క్యాన్సర్ కాజింగ్ ఏది మూడిట్లో? నేను అనేది ఏంటంటే సిగరెట్లో క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఉన్నాయి, వేపింగ్లో క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఉన్నాయి, హుక్కాలో కూడా మీరు ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ వాడతారనే దాన్ని బట్టి దానిలో కూడా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ అనేటివి ఉన్నాయి. ఇది ఎట్లా ఉందంటే అన్ని దరిద్రప్యే, దానిలో ఏది బెటర్ అని చెప్పడానికి లేదన్నట్టు, అన్ని క్యాన్సర్ కాజింగ్ ఉండొచ్చు. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఏమనుకుంటారంటే మనం ఇన్ని సిగరెట్లు తాగుతూనే మనకి క్యాన్సర్ వస్తుంది అని అనుకుంటారు. అంటే నేను చెప్పే వాళ్ళకి చాలామందికి ఏమంటారంటే నేను ఒక 2 సిగరెట్లు తాగుతాను, ఒక 3 సిగరెట్లు తాగుతాను కదా, నాకేం కాదు కదా అంటే అట్లా కాదు. సో నువ్వు క్వాంటిటీ ఆఫ్ సిగరెట్స్ అనేది ఇర్రెలెవెంట్. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే నువ్వు సింగిల్ సిగరెట్ తాగినా కూడా నీకు రిస్క్ అనేది పెరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ అనేది మల్టీఫ్యాక్టోరియల్, చాలా ఫ్యాక్టర్స్ కలిసి ఒక క్యాన్సర్గా డెవలప్ అవుతుంది అన్నట్టు. సో నీకు ఆల్రెడీ వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి, దానికి తోడుగా సిగరెట్ తాగినావు,
రిస్క్ ఫ్యాక్టర్. సిగరెట్ తాగే వాళ్ళకి ఎక్కువ రిస్క్ లేదంటే సిగరెట్ తాగేటప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి ఎక్కువ రిస్క్? అట్లా కాదండి, ఇద్దరికి రిస్కే. కాకపోతే వెన్ కంపేర్ టు వాళ్ళని చూస్తే సిగరెట్ తాగే వాళ్ళకి రిస్కే, సిగరెట్ తాగే పక్కన ఉన్న వాళ్ళకి కూడా రిస్కే. ఇట్లా కంపారిటివ్ అని ఏం లేదు. వీళ్ళిద్దరిని తాగని వాళ్ళని లేదా పీల్చని వాళ్ళని చూస్తే వాళ్ళు ఇంకా బెటర్ ప్లేస్లో ఉంటారు అన్నట్టు. ఐ హ్యావ్ వన్ స్టోరీ హియర్. ఓకే, సో వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఈ పర్టికులర్ టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు వన్ ఆఫ్ మై రీసెర్చ్ టీమ్ నుంచి చెప్పింది ఏంటి అంటే, వాళ్ళ మామలు ఇద్దరు ఉన్నారంట. ఒక అతను డ్రింక్ ఆల్కహాల్ ప్లస్ సిగరెట్ 2 తీసుకుంటారు. ఇంకొక అతను ఆల్కహాల్ సిగరెట్ ఏం తీసుకోరు. బట్ ఎవరైతే పర్సన్ ఏది అలవాట్లేదో అతను ఈజ్ ఎఫెక్టెడ్ విత్ క్యాన్సర్. 1 monthలో చనిపోతాడు అన్న ముందు వాళ్ళ అన్ననో తమ్ముడితో అన్న మాట ఏంటి అంటే, నాకు ఏ అలవాటు లేదు అయినా నాకు వచ్చింది, నీకు అన్ని అలవాట్లు ఉన్నా నీకు రాలేదు అని చెప్పి అన్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ పాస్డ్ అవే నౌ. సో తాగినా తాగకపోయినా క్యాన్సర్ వస్తుందా? అట్లా కాదు. మీరు ఏంటంటే ప్రతిదీ జనరలైజ్ చేయకూడదు. నేను అనేది ఏంటంటే తాగిన వాళ్ళకి వెన్ కంపేర్ టు తాగని వాళ్ళు ఓకే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. మనము ఒక సింగిల్ పాయింట్ని చూసుకొని మనం అట్లా జనరలైజ్ చేయొద్దు. ఓకేనా? ఏదైనా రేషియోస్ అంటే ఏదైనా పర్సంటేజెస్. ఇప్పుడు 100 మందిలో మనం చూసుకుంటే తాగని వాళ్ళకి తాగిన వాళ్ళకి ఏదైతే సిగరెట్ ఆర్ మందు అలవాటు ఉన్న వాళ్ళకి ఆర్ అలవాటు లేని వాళ్ళకి కంపేర్ చేస్తే ఎవరికైతే అలవాటు ఉంటుందో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే, జస్ట్ మీరు మీ పక్కనున్న వాళ్ళ సిచ్యువేషన్ని చూసుకొని దాన్ని మనము జనరలైజ్ చేయలేమన్నట్టు. ఓకేనా? సో ఇది ఎందుకు చెప్తున్నానంటే సేమ్ నేను చాలాసార్లు ఏం చెప్తా ఉంటానంటే ఇట్ ఈస్ సంథింగ్ సిమిలర్ టు మీరు ఒక బైక్ మీద వెళ్తున్నారు. ఓకేనా? ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నారు, కొంతమంది స్లోగా డ్రైవ్ చేస్తున్నారు. యాక్సిడెంట్ రిస్క్ ఎవరికి ఉంటుంది? ఎవరికైనా ఉంటుంది. ఓకేనా? బట్ ఫాస్ట్గా వెళ్తే యాక్సిడెంట్ అయ్యే అవకాశము ఫాస్ట్గా వెళ్ళే డ్రైవర్స్కి ఎక్కువ ఉంటుంది. అండ్ హెల్మెట్ పెట్టుకొని వాళ్ళకి ఇంకా డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో అట్లే రిస్క్ స్ట్రాటిఫికేషన్ అన్నట్టు. మీ పక్కన వాడు ఫాస్ట్ డ్రైవరు, వానికి ఏం కాలేదు, దట్ డజంట్ మీన్ దట్ ఎవడన్నా స్లోగా వెళ్తున్నాడు వానికి యాక్సిడెంట్ అయింది, డజంట్ మీన్ దట్ ఫాస్ట్గా వెళ్ళినా కూడా ఏం కాదు అని కాదు కదా. సిచ్యువేషన్ బట్టి ఇవన్నీ కూడా డిఫర్ అవుతూ ఉంటాయి అన్నట్టు. సో చాలా నేను అందరికీ నాతో మాట్లాడే వాళ్ళు మీరనే కదా యాక్చువల్లీ మా దగ్గరికి ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో లేదా పేషెంట్స్ ఎవరైతే వస్తారో ఇది అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు అన్నట్టు. ఒకరితోని కంపేర్ చేసుకొని ఆ ఒక్క పేషెంట్నే పట్టుకొని జనరలైజ్ చేసుకోకూడదు. అండ్ నాకు ఇంకోటి ఏమొస్తుంది అనిపిస్తుంది అంటే ఈ అలవాటు చేసుకున్నట్టు వాళ్ళందరికీ ఇటువంటి మంచిగా కిక్కిస్తాయేమో ఇటువంటి స్టోరీస్. ఏదున్నా కూడా మనకి ఏం కాదు అంటే. ఇంకొకటి ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ పోస్ట్ కోవిడ్ ఎరా డిఫరెంట్ అయింది అన్నట్టు. ఓకేనా? ఓకే, దీని మీద స్టడీస్ కూడా ఉంటాయి అన్నట్టు. ఏంటంటే అంతకుముందు లైఫ్ వేరు, ఇప్పుడు లైఫ్ వేరు. అంటే అంతకుముందు ఆలోచన పద్ధతులు ఇట్లా లేకుండే కానీ ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే మనం తాగినా చేస్తాం, తాగకున్నా చేస్తామని ఉంది. కానీ నో, దట్స్ నాట్ ట్రూ. సిగరెట్ ఆర్ ఆల్కహాల్ తాగితే ద రిస్క్ పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో క్యాన్సర్ వచ్చే రిస్క్ అది పెరుగుతుంది. సో ఆల్కహాల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నార్మల్గా చాలామంది ఏమనుకుంటారంటే బ్రీజర్లో ఆల్కహాల్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి బ్రీజర్ తాగితే సేఫ్ అని చెప్పి అనుకుంటారు. సో బ్రీజర్ తాగడం కూడా సేఫా? మళ్ళీ అదే చెప్తున్నాను కదా, దేనిలో అయినా ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంది అంటే అది అన్సేఫ్ అన్నట్టే. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఇంత అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తాగితే మంచిది అని ఏం లేదు. చాలామంది ఏమంటారంటే సినిమాల్లో కూడా కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, రోజు ఒక 2 పెగ్గులు తీసుకుంటే మంచిదట ఎవరో డాక్టర్లు చెప్పిన అంటారు. నాకు ఇప్పటివరకు ఆ డాక్టర్లను అయితే చూడలే. ఓకేనా? ఎవరో తాగుబోతు రాసి ఉంటాడు, తాగాలనుకునేటోడు, అది కంటిన్యూ అయిపోతూ ఉంది. ఇవి ఎప్పుడు వాడచ్చు అంటే నేను ఎవరికైనా దాగిపోయాలన్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా వాడతా. ఏం కాదన్నా చాలా బుక్లలో లేదా అంట, ఆ బుక్ వాడు చూసింది లేదా ఏం లేదు, తాగేటోళ్ళు తాగుతూ ఉంటారు. ఇవన్నీ మనకేంటంటే మనం చెప్పుకునేది తప్పితే. అంటే ఒకవేళ వేరే వాళ్ళకి తాగియాలని ఎందుకు వస్తుంది ఆ మూడు నాకు కూడా తెలియదు. వేరేటోళ్ళకి తాగియాలనుకునేటప్పుడు లేదా ఏం కాదులే అని మనకు తాగాలనిపించినప్పుడు మనం ఏదో రీజనింగ్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఉండే తప్పితే ఎనీ ఆల్కహాల్ వెదర్ ఇట్ ఈస్ బ్రీజర్ ఆర్ బియర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్. ఓకే, ఇది ఇంకా ఫర్దర్ డిస్కషన్ కోసం అయినాక మనం ఒక బీర్ తాగుకుంటూ మాట్లాడదాం. నాకు అలవాట్లేదు సార్. అరే తాగేం కాదు, ఇప్పుడే చెప్పినావు కదా మంచిదే అని. సో వైన్ తాగితే ఫేస్లో మంచి గ్లో వస్తుందని చెప్తారు కదా, అలాగే క్యాన్సర్ కూడా వస్తుందా వైన్ తాగితే? గ్లో వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే డెఫినెట్లీ ఉంటుంది. వైన్ తాగితే గ్లో వస్తుందని చాలామంది అంటారు, కానీ నేనైతే అంత గ్లో అయ్యే పర్సన్స్ని చూడలేదు. మేబీ ఎప్పుడైనా చూసిన తర్వాత చెప్దాము. బట్ అండ్ ఇంకోటి ఏంటంటే నీకు గ్లో కావాలని చెప్పి మందు తాగుకుంటున్నావు అనుకో, లడ్డుగా గ్లో వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ క్యాన్సర్ అయితే డెఫినెట్లీ వస్తుంది. సో చాయిస్ వెదర్ యూ వాంట్ టు గ్లో ఆర్ వెదర్ యూ వాంట్ టు హ్యావ్ క్యాన్సర్. ఓకే,
సో ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందని చెప్పారు కదా. అలాగే నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. ఇంట్లో పండుగ వస్తే మనము దీంతో పొగ నింపేస్తాం, అగరబత్తులతో. సో ఈ పొగ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా? ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ వన్ పర్టికులర్ బ్రాండ్ సార్. నార్మల్గా మాకు ఇది దొరికింది తీసుకొని వచ్చాము. ఇన్ జనరలైజ్ ఐఎమ్ ఆస్కింగ్, సో అగరబత్తుల వల్ల క్యాన్సర్ వస్తుందా రాదా? అగరబత్తుల వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పి ఏ స్టడీ లేదు. ఓకేనా? ఈజ్ ఇట్ ఇంజూరియస్ టు హెల్త్ అని అనుకుంటే కనుక నువ్వు ఫుల్ అగరబత్తులు పెట్టినావు, డోర్లు మూసేసుకున్నావు, వెంటిలేషన్ లేదు, దాన్ని రిపీటెడ్గా పిలుస్తూ ఉన్నావు ఫర్ ఎగ్జాంపుల్, దానివల్ల ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వచ్చే అవకాశం ఉందని ఉంది తప్పితే నువ్వు రిపీటెడ్గా దానివల్ల పీల్చడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పి ఏ స్టడీ కూడా చెప్పదు. సాంబ్రాణి, ఊదు అవన్నీ మంచియేనా మరి? మళ్ళీ ఇదేంటంటే రిలేటివ్ టర్మ్. మంచియేనా అంటే నాకు తెలియదు అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎవిడెన్స్ ప్రకారం చూస్తే సాంబ్రాణి కావచ్చు, ఇండివిజువల్గా ఒక మెటీరియల్ని తీసుకుంటే కనుక దానికి కార్సినోజెనిక్ పొటెన్షియల్ అంటే క్యాన్సర్ కాజింగ్ అదైతే ఉండొచ్చు, కానీ అంత క్వాంటిటీ ఆఫ్ సాంబ్రాణి కావచ్చు, అంత క్వాంటిటీ ఆఫ్ అగరబత్తులు కావచ్చు మనం పీల్చాం కాబట్టి సో దానివల్ల ప్రస్తుతానికైతే స్టడీస్ ప్రకారం క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే లేదు. విచ్ ఈస్ బెటర్, అగరబత్తియా లేదంటే సిగరెటా? రెండు అవాయిడ్ చేయరు, కొద్దిగా డౌట్ ఉన్నా కూడా. సిగరెట్ అయితే డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి. అగరబత్తులు అనేది మీకు పూజ కోసం, కార్యక్రమం కోసం యూజ్ చేస్తున్నాను అనుకోండి, అట్లీస్ట్ అది ఇక్కడ పెట్టేసి కొంచెం వెంటిలేషన్ ప్రాపర్గా ఉంటే సరిపోతుంది. అండ్ అగరబత్తులు స్మెల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వన్ మోర్ థింగ్ ఇస్ పర్ఫ్యూమ్. సో పర్ఫ్యూమ్ క్యాన్సర్ కాజింగా లేదు అంటే సేఫా? నేను చెప్తాను దీని గురించి. యాక్చువల్లీ పర్ఫ్యూమ్ కన్నా కూడా ఈ డిస్కషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే డియోడ్రెంట్స్ వచ్చినప్పుడు, ప్లస్ డియోడ్రెంట్ స్టిక్స్ వచ్చినప్పుడు ఏవైతే ఉంటాయో చాలామంది ఏంటంటే దాని పర్ఫ్యూమ్ని మనము అట్లీస్ట్ డ్రెస్ మీద కొట్టుకుంటాం. డియోడ్రెంట్ స్టిక్స్ ఏంటంటే మనము వాడతాం, స్కిన్ మీద వాడతాం. కొన్ని అందులో ఉన్నటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇండిపెండెంట్ క్యాన్సర్ రిస్క్ ఉంది. దాని నుంచి ఏమనుకున్నారంటే చాలామంది డియోడ్రెంట్ స్టిక్స్ వాడినప్పుడు క్యాన్సర్ వస్తుందని చెప్పి. కానీ మనం అది వాడినప్పుడు దాని నుంచి నీ స్కిన్లోకి ఎంత అబ్జర్వ్ అయింది, ఓకేనా, ఆ అబ్జర్వ్ అయిన క్వాంటిటీ బట్టి నీకు క్యాన్సర్ రిస్క్ ఉందా లేదా అనేది తెలుస్తుంది అన్నట్టు. సో నో, సింపుల్ ఆన్సర్గా చెప్పాలంటే నీకు డియోడ్రెంట్స్ కావచ్చు, డియోడ్రెంట్ స్టిక్స్ కావచ్చు, సెంట్స్ ఆర్ స్ప్రేస్ కావచ్చు, దానివల్ల క్యాన్సర్ వస్తుందని ఎక్కడా కూడా ఎవిడెన్స్ లేదు. కొంచెం డిఫరెంట్గా చేద్దామా సార్ పాడ్కాస్ట్ని? చెప్పిన కదా ఇంతకుముందు మనం డ్యాన్స్ చేద్దామంటే డ్యాన్స్ కూడా రెడీ నేను. సో తినుకుంటా పాడ్కాస్ట్ చేద్దామా సార్? చేద్దాం. సినిమాటిక్ ఎంట్రన్సా, డ్రమాటిక్ ఎంట్రన్సా? సో ఎవ్రీవన్స్ ఫేవరెట్, ఇది పిల్లలు పడిచేస్తారు, పొటాటో వెజ్జెస్. ఎస్. అండ్ జెన్జీస్ ఫేవరెట్ పిజ్జా. ఎస్. అండ్ మైన్ ఫేవరెట్ టూ. అండ్ షవర్మా. ఓకే. అండ్ హ్యావ్ వన్ మోర్ థింగ్, క్యాన్సర్ని తాగుదాం ఇప్పుడు. తాగుదాం కూడా. ఓకే. యా. హే, దీనివల్ల ఏమవుతుందబ్బా? ఓకే. సో తిందామా సార్? తిందామంటే నేను వెజ్జీస్ తీసుకుంటాను, వెజ్జీస్ తీసుకుంటూ మాట్లాడతాను. ఓకే సార్. ఓకేనా? పిజ్జా తినరా? పిజ్జా అంటే మళ్ళీ అది నోట్లోకి అంటుకుంటా ఉంటుందని చెప్పి తప్పితే ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు ఈ పొటాటో వెజ్జీస్ ఉన్నాయి కదా, మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు పొటాటో వెజ్జీస్ క్యాన్సర్ రిస్క్ అని చదివిన అనుకోండి, దాని మీద చాలా మెటీరియల్ వస్తుంది, కానీ ఎక్కడ కూడా దీనివల్ల క్యాన్సర్ వస్తుందని ఎక్కడ ఉండదు. దీనిలో ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఈ ఫ్రైడ్ ఐటమ్స్ అన్నిటి గురించి మాట్లాడినప్పుడు అన్ని కార్సినోజెనిక్ అని కాదు. అనేది ఏంటంటే క్వాంటిటీ ఎంత తింటున్నావు, ఎన్నిసార్లు తింటున్నావు ఆ ఫ్రైడ్ ఫుడ్స్, ఓకేనా? ఓకే. ప్లస్ నీకు అదర్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నావు అంటే నీ లైఫ్ స్టైల్లో ఓన్లీ ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుందా అనేది కారణం కాదు. అనేది ఏంటంటే నీ లైఫ్ స్టైల్లో మిగతా ఏమున్నాయి. నువ్వు సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నావు, ఓకేనా, నీకు అసలు వర్కౌట్ అనేది ఏమీ లేదు, ఒబీస్గా ఉన్నావు, మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక సిగరెట్ స్మోకర్వి, ఆల్కహాల్ తాగుతావు, మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా క్యాన్సర్ వచ్చి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్తో పాటు నువ్వు ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నావు. ఓకే. ఇట్ కెన్ బి ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్. అంతేగాని ఎవరన్నా చూపించి దీనివల్ల క్యాన్సర్ వస్తుందా అంటే మనం భయపట్టేయాలనుకుంటే ఎస్ ఫ్రైడ్ ఫుడ్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పి ఆగచ్చు, కానీ అట్లా కాదు. ఇంత మాట్లాడదామని నాకు తినబుద్ధి అవుతుంది. ఫ్రైడ్ ఫుడ్స్ వల్ల వస్తుందా అంటే ఇంకొకటి
నాకే తినిపిస్తావా క్యాన్సర్? సార్ పిజ్జా తిందామా సార్? ఎస్, లుక్స్ టేస్టీ. వేడివేడిగా. మంచిదంట కదా సార్ పిజ్జా? పిజ్జా మంచిదని ఎవరు చెప్పిండ్రా? చాలా రీల్ వైరల్ అయింది సార్. టేస్ట్ బాగుందని తినే ప్రతి ఒక్కటి కూడా హెల్త్కి మంచిది కాకపోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎప్పుడో ఒకసారి ఒక పిజ్జా తింటున్నావు, నీ లైఫ్ స్టైల్ ఎంత బాగుంది, నువ్వు యాక్టివ్గా ఉన్నావు, అంత ఎఫెక్ట్ కాకపోవచ్చు. ఓకేనా? నేను మళ్ళీ మళ్ళీ ఏం చెప్తున్నానంటే, ఒక పిజ్జాను, ఒక బర్గరు లేదా సింపుల్ వెజ్జెస్ అదొక్కటి తినడం వల్ల ఇది చూసి ఇది క్యాన్సర్ కాదు. దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి, ఓకేనా, ఒక చికెన్ సాసేజెస్ యూజ్ చేసినావు, ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైనా యూజ్ చేసినావు, దాని మీద నువ్వు ఫ్లేక్స్ వేసుకున్నావు, ఆ ఫ్లేక్స్ మీద కూడా ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సాస్ వేసుకున్నావు, సాస్లో కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి, దాని మీద చూసినా కూడా నీకు ఏదైనా నీ బ్రాండ్ అని కాదు, ఇది వాడినా కూడా సాస్ అంటారు కానీ, టమాటో సాస్ అంటారు కానీ, దాని మీద క్వాంటిటీ ఎంత ఉంటుందని చూసుకున్నా, ఇవన్నిటికీ ఇండిపెండెంట్గా ల్యాబ్లో టెస్ట్ చేస్తే కనుక ఎస్, దానిలో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో వాటికి కార్సినోజెనిక్ పొటెన్షియల్, అంటే క్యాన్సర్ కారకం, అంటే క్యాన్సర్ కాజ్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది. కాకపోతే అంత డోస్ ఏదైతే ఉంటుందో మనం ఇంజెస్ట్ చేయం, ఒక్కసారిగా ఇంజెస్ట్ చేసేది కాదు. అండ్ మిగతా అవన్నీ బాగున్నాయి అనుకో నీకు లైఫ్లో, ఎప్పుడో ఒకసారి తింటే వాటిని యువర్ బాడీ ఈస్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ దెమ్. కొంతమంది ఎవ్రీడే మార్నింగ్ మైసూర్ బోండా తింటారు సార్. మైసూర్ బోండా రోజు పెడితే తినే వాళ్ళలో నేను కూడా ఒకరిని, నాకు కూడా చాలా ఇష్టం యాక్చువల్లీ. అవునా కాదా అంటే ఎస్, మంచిది కాదు. దానిలో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఆయిల్. అండ్ ఆయిల్ గురించి కూడా మనము రెండు రకాలుగా మాట్లాడుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ తీసుకోవడం వల్ల నీకు క్యాన్సర్ కన్నా కూడా కార్డియోవాస్కులర్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ, ఓకేనా, ఆయిల్ వల్ల. సో దాన్ని పక్కన పెట్టేద్దాం. ఓన్లీ క్యాన్సర్ పర్స్పెక్టివ్లో మాట్లాడాలనుకుంటే కనుక, నువ్వు ఓన్లీ ఇంట్లో చేసుకుంటున్నావు, సింగిల్ టైం యూజ్ చేస్తున్నావు, తర్వాత పడేస్తున్నావు, ఓకేనా, రీహీట్ చేసిన ఆయిల్ కనుక నువ్వు యూజ్ చేస్తలేవు, ప్రాబ్లమ్స్ తక్కువ. నువ్వు రిపీటెడ్లీ రీహీటెడ్ ఆయిల్ని యూజ్ చేసుకుంటూ దానిలోనే ఫ్రైడ్ ఫుడ్స్ చేసుకుంటూ తింటున్నావు, అది కార్సినోజెనిక్, ఓకేనా. ఎందుకంటే ఆ కార్సినోజెనిక్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఏవైతే పదార్థాలు ఉంటాయో అవి రీహీటెడ్ ఆయిల్లో పుడతాయి కాబట్టి, అది దాని నుంచి నీ బాడీలోకి అబ్జర్వ్ అవుతాయి కాబట్టి నీ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. కానీ సింపుల్గా సింగిల్ హీటెడ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల, ఏదైనా కావచ్చు, గ్రౌండ్నట్ ఆయిల్ కావచ్చు, ఆలివ్ ఆయిల్ కావచ్చు, మిగతా ఏ ఆయిల్స్ తీసుకున్నా కూడా, నేను ఓన్లీ క్యాన్సర్ సంబంధించి చెప్తున్నాను, నేను మళ్ళీ కార్డియాక్ రిలేటెడ్ వెళ్ళట్లేదు. క్యాన్సర్కి సంబంధించినంత వరకు కూడా డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉండదు. రీహీటెడ్ ఆయిల్ యూజ్ చేసి ఆ ఫ్రైడ్ ఐటమ్స్ని ఎక్కువ తినడం వల్ల, దానివల్ల అగైన్ ఇట్స్ ఎ రిస్క్ ఫ్యాక్టర్. ఓకే. అండ్ ఆయిల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఆయిల్ వర్సెస్ గీ, విచ్ ఈజ్ బెటర్ అండ్ విచ్ ఈజ్ వరస్ట్ ఫర్ క్యాన్సర్? క్యాన్సర్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తున్నప్పుడు సాచురేటెడ్ వర్సెస్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని ఏదైతే అనుకుంటామో అది ఒక దానిలో ఎక్కువ ఉంటాయి, ఒక దానిలో తక్కువ ఉంటాయి, ఓకేనా. అది కార్డియాక్ రిలేటెడ్ దానిలో మోర్ రోల్ ప్లే చేస్తుంది. కానీ క్యాన్సర్కి సంబంధించినంత వరకు ఈ ఆయిల్ బెస్ట్ ఆయిల్, ఈ ఆయిల్లో లేదు అనేది ప్రస్తుతానికైతే ఎక్కడా లేదు, ఓకేనా. మనము ఒక డిఫరెంట్ స్టడీస్లో అయితే ఎక్కడ కూడా లేదు, కానీ డిఫరెంట్ రీల్స్లో మనం చూస్తాం కాబట్టి ఓకే. కాకపోతే స్టడీస్ ప్రకారంగా చూస్తే ఈ ఆయిల్ బెటర్, ఈ ఆయిల్ వర్స్ట్ అని ఏం లేదు. మళ్ళీ ఒకటే చెప్తున్నా, ఇది ఎవరైతే ప్రోగ్రామ్ చూస్తారో సింగిల్ ఫ్యాక్టర్ పట్టుకొని మీరు అటు ఇటు కాదు, మీరు లైఫ్ స్టైల్ బాగుంది, లైఫ్ స్టైల్ ఇంక్లూడ్స్ ఎక్సర్సైజ్, డైట్, ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు పొద్దున్న లేసినావు, నీకు స్లీప్ ప్రాపర్గా ఉంది, ఓకేనా, నువ్వు లేచి వర్కౌట్ చేస్తున్నావు, ఓకేనా, నీకు సెడెంటరీ లైఫ్ హ్యాబిట్స్ లేవు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్ జాబ్ లేదు, డెస్క్ జాబ్ ఉన్నా కూడా నువ్వు లేసి అటు ఇటు అట్లీస్ట్ ఒక 5,000 or 10,000 స్టెప్స్ చేస్తున్నావు, ఓకేనా. దీంతోపాటు నీకేం ఏమంటారు, నీకు సిగరెట్ కాదు, మందు కాదు, అవేం లేవు, ఆర్ లిమిటెడ్ ఉన్నాయి. సిగరెట్ అయితే అసలు లేదు, ఆల్కహాల్ సంథింగ్ లిమిటెడ్ ఉంది అనుకుందాం. వెన్ కంపేర్డ్ టు అదర్స్ నీకు యు ఆర్ సేఫ్. డజంట్ మీన్ దట్ జీరో రిస్క్ అని కాదు, బట్ వెన్ కంపేర్డ్ టు అదర్స్ ఎస్, నీ రిస్క్ తక్కువ. సో ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, వెన్ వీఆర్ డూయింగ్ రీసెర్చ్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్, ఎక్కడో కాదు, వన్ ఆఫ్ ది ప్రామినెంట్ వెబ్సైట్లో నేను చదివింది ఏంటి అంటే, ఒబేసిటీ ఆల్సో కాజెస్ క్యాన్సర్. ఎస్, ఒబెసిటీ కాజెస్ క్యాన్సర్ అని కాదు, ఒబెసిటీ ఈజ్ వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్.
ఓకేనా. ఇది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రో ఇన్ఫ్లమేటరీ అంటారు అన్నట్టు. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడైనా దెబ్బ తాకింది అనుకోండి, ఇక్కడ వాపు వస్తుంది కదా, ఓకేనా, అట్లా నొప్పి వస్తుంది, ఎర్రగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అటువంటి కండిషన్ని మనం ఇన్ఫ్లమేటరీ కండిషన్ అని అనుకోవచ్చు, అంటే జనరల్గా అర్థం చేసుకోవడానికి. ఈ ఒబెసిటీ ఏం చేస్తుందంటే అటువంటి రియాక్టివ్ కండిషన్ని మీ బాడీ మొత్తంలో పెరిగేలా చేస్తుంది అన్నట్టు. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఏదైతే డెవలప్ అవుతుందో అది క్యాన్సర్ని ప్రమోట్ చేయవచ్చు. అంటే ఒబెసిటీ డైరెక్ట్లీ క్యాన్సర్ కాజ్ చేస్తుంది? నో. ఒబెసిటీ వల్ల ఓకేనా నీకు ఇన్సులిన్ డిస్టర్బెన్సెస్ అండ్ ప్రో ఇన్ఫ్లమేటరీ సిచ్యువేషన్ రావచ్చు, దానివల్ల నీకు క్యాన్సర్ అవ్వచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఒబెసిటీ నీకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అది కూడా క్రియేట్ చేయవచ్చు. అండ్ పోస్ట్ మెనోపాసల్ ఫీమేల్స్ ఎవరికైతే 45 అబోవ్ ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒబెసిటీ ఈజ్ అగైన్ అన్ ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఎందుకంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆర్ హార్మోన్స్ ఆ పెరిఫరల్ ఫ్యాట్లో జనరేట్ అయ్యి అవి మళ్ళీ క్యాన్సర్కి కారకమవుతాయి అన్నట్టు. సో సింగిల్ ఫ్యాక్టర్గా ఏది చూడకూడదు. ఒబెసిటీ వల్ల క్యాన్సర్ వస్తుంది అనే కన్నా కూడా ఒబెసిటీ అనేది క్యాన్సర్కు కారణమయ్యేలా ఆ దారిలో వన్ ఆఫ్ ది పాత్వేలో ఒక రిస్క్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ఓకే, సో జస్ట్ ఇవి పక్కకు పెడుతున్నా సార్. నౌ విల్ మూవ్ ఆన్ టు కిడ్స్ ఫేవరెట్ జంక్. ఓకే, సో ఐ హ్యావ్ క్రాజన్స్ హియర్, క్రిస్ప్స్, జెమ్స్, ఎవ్రీవన్స్ ఫేవరెట్ 2 minutes ఫుడ్ మ్యాగీ అండ్ ఓరియో. ఓకే, సో వీటిలో డేంజరస్ ఏది, సేఫెస్ట్ ఏది క్యాన్సర్ లీడ్ అవ్వకుండా ఉండడానికి? సేఫెస్ట్ ఏది అని కాదబ్బా, మళ్ళీ నేను చెప్తున్నాను. ఇవన్నిటికి ఇప్పుడు చాలామంది పిల్లలు వీటికి అలవాటు పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రానిక్గా ఓవర్ వెయిట్ అయ్యే అవకాశం ఉంది కదా. సో మీకు ఆ ఓవర్ వెయిట్ని తగ్గించాలి అనుకుంటే ఈ జంక్ ఫుడ్స్ అనేటివి బంద్ చేయాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు వీటిలో ఉండే కలరింగ్ ఏజెంట్స్ కావచ్చు, ఓకేనా, వీటిలో ఉండే అడిటివ్స్ కావచ్చు, ఇండిపెండెంట్ క్యాన్సర్ పొటెన్షియల్ ఉన్నాయి వాళ్ళైతే వాడరు. నాకు తెలిసిన మట్టుకైతే ఏంటంటే రెగ్యులేటరీ అథారిటీస్ ఏమున్నా కూడా వాడరు. ద సేమ్ టైం వీటిలో వాడేటి కొన్ని కంట్రీస్లో బ్యాన్ అయిన పదార్థాలు వాడిన సో చాలా కంట్రీస్లో బ్యాన్ అయినవి మన కంట్రీస్లో లీగల్గా సెల్ చేస్తారు. అంటే మాకున్న క్వశ్చన్ ఏంటి అంటే హార్మ్ఫుల్ అనే పదం గవర్నమెంట్కి వినిపించదా అని చెప్పి క్వశ్చన్. అట్లా కాదు, అంటే నేను అనుకోవడం, నాకు ఐఎమ్ నాట్ ఏ పర్సన్ ఫ్రమ్ ద గవర్నమెంట్, బట్ అట్లీస్ట్ నేను నా ఆలోచన పద్ధతి ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్క కంట్రీకి సేఫ్ జోన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మనది FSSAI కావచ్చు, వేరే దగ్గర వేరే కావచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు, అంటే వేరే దగ్గర చెప్పినట్టు, మన దగ్గర ఉన్నటువంటి ఏవైతే రైస్ కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఏమున్నా కూడా యూరోప్కి ఎక్స్పోర్ట్ చేద్దామన్నప్పుడు వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే మన దగ్గర ఉన్న పెస్టిసైడ్ క్వాంటిటీ కావచ్చు, డిఫరెంట్ క్వాంటిటీ కావచ్చు, అవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో అవి యాక్సెప్ట్ చేస్తున్నాము, ఓకేనా. ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు అనే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు, ఓకేనా. వీటికి చాలా కంట్రీస్లో బ్యాన్ చేశారు. సో అట్లనే మన కంట్రీలో ఇంకా ఆ లెవెల్ అనేది ఏదైతే ఉందో అది సర్పాస్ అవుతలేదు కాబట్టి మన కంట్రీలో ఉంచారు. ఇక అది ఎందుకు అంటే నాకు నిజంగా ఐడియా లేదు. కాకపోతే ఉంచొద్దు అనే దానిలో నేను కూడా ఒక అడ్వకేట్ని. అంటే నా ఉద్దేశం ఏంటంటే వేరే దగ్గర బ్యాన్ చేసినాయి మన దగ్గర కూడా బ్యాన్ చేయాలి. అది చేయాలి అంటే మన గవర్నమెంట్కి చిత్తశుద్ధి అనేది ఉండాలి, దీని మీద ఎక్కువ రీసెర్చ్ అనేది జరగాలి. సో ఆ ఆస్పెక్ట్లో మీరు కావచ్చు, నేను కావచ్చు, డిఫరెంట్ ఫోరమ్స్లో ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మాట్లాడితే మేబీ వీ కెన్ డూ దట్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, సో ఇంట్లో మదర్స్ కూడా కిడ్స్ అడగకపోయినా న్యాచురల్ జ్యూస్ అని చెప్పి ప్యాకేజ్డ్ జ్యూసెస్ పోస్తుంటారు. సో ఈజ్ ఇట్ సేఫ్ ఫర్ కిడ్స్? నాకు నా పాప పుట్టినంత వరకు సేఫ్ ఫర్ కిడ్, నాట్ సేఫ్ ఫర్ కిడ్ అవన్నీ మాట్లాడినా. జనరల్గా నాకేంటంటే నాకున్న వర్క్లో నాకున్న ఆ టైంకి నా పాప ఏడుస్తుంటే కామ్గా ఉండాలి, ఏంటి ఆ జ్యూస్ ఇస్తే కామ్గా ఉంటుంది, అట్లా స్టార్ట్ అయింది, ఓకేనా. దానిలో అడిటివ్స్ ఉంటాయి జ్యూస్లో, ఏదున్నా కూడా యాడెడ్ షుగర్స్ ఉంటాయి. దోస్ ఆర్ నాట్ గుడ్ ఫర్ దెమ్. తెలిసినా కూడా అది అవాయిడ్ చేసేందుకు ట్రై చేసినా కూడా ఒక సర్టన్ సిచ్యువేషన్స్లో నేను చేయలేకపోతున్నా. షుడ్ యూ డూ దట్ అంటే నో, యాక్చువల్లీ అవాయిడ్ చేయాలి, చేయలేకపోతున్నాం అంతే. దాని వర్సెస్ మనం ఏమనుకుంటా అంటే మీకు ఒకవేళ వీలైతే కనుక దీని బదులుగా ఇంట్లో మీరు సొంతంగా ఫ్రూట్ జ్యూస్ చేసి పెడితే, యాక్చువల్లీ హోల్ ఫ్రూట్ ఈజ్ బెటర్ దెన్ గివింగ్ ఫ్రూట్ జ్యూసెస్. ఎందుకంటే ఫ్రూట్ జ్యూసెస్ ఫైబర్ కంటెంట్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫ్రూట్స్ అలవాటు చేస్తే మంచిది. నా పెద్ద పాప చాలా పికీ ఈటర్, ఓకేనా. అది నువ్వు ఎన్నిసార్లు అంటే
నేను 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత అలవాటు అవుతుంది అనుకున్నాం కానీ ఇట్స్ బిన్ 6 ఇయర్స్ రైట్ నో. షీ ఈజ్ వెరీ పికీ ఈటర్. నువ్వేమి ఇచ్చినా తినదు. అటువంటి వాళ్ళలో ఐమ్ ఎట్ ఎ పాయింట్, నేను అంటే రీచ్డ్ ఏ పాయింట్ వేర్ జంక్ ఫుడ్ తిన్నా సరే ఏదో ఒకటి తింటుంది కదా అనే స్థితిలో ఉన్నా అన్నట్టు. సో ఇట్ ఈస్ నాట్ ఐడియల్. ఎస్, ఐ అండర్స్టాండ్. ఐఎమ్ ఐ ట్రయింగ్ టు అవాయిడ్ ఇట్? ఎస్. బట్ ఈజ్ ఇట్ అక్కడ పాసిబుల్ అవుతుందా అంటే ఆ సిచ్యువేషన్లో పాసిబుల్ అవ్వట్లేదు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఏం చేస్తారంటే వీటిని చూపించి గిల్టీ ఫీల్ అయ్యేలా చేస్తారు అన్నట్టు. పేరెంట్స్ ఎవరు కూడా కావాలని ఇవి బెటరు. వాళ్ళ సిచ్యువేషన్స్లో వేరే ఆల్టర్నేటివ్ లేక చేస్తారు. ఆల్టర్నేటివ్కి ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఏమంటారంటే మా అప్పుడు మేము ఇవన్నీ లేకుండా పెంచలేరా అంటే మీ అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు వాళ్ళ దోస్తులందరూ తింటూ ఉంటారు భయ్. వాళ్ళకి అవాయిడ్ చేసేందుకు మనం ట్రై చేసినా కూడా వాళ్ళకి స్కూళ్ళలో ఎక్కడనో ఒకటి అలవాటు అవుతుంది. వాళ్ళ ఇంటికి వచ్చి మనం అడుగుతారు. వీఆర్ డూయింగ్ ఇట్. ఐడియల్లీ వీ షుడ్ నాట్ డూ, కానీ వరల్డ్ ఈజ్ నాట్ ఏ ఐడియల్ ప్లేస్ కాబట్టి వీఆర్ డూయింగ్ ఇట్. కొంచెం ట్రూత్ని యాక్సెప్ట్ చేయాలన్నా కూడా చాలా మందికి రాదంటావా? అదే మనం పాసిబిలిటీ ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేసే అవకాశం ఉంటే ఎస్, యూ షుడ్ అవాయిడ్ ఇట్. బట్ యా, యూ షుడ్ సీ. ప్రతి హౌస్ హోల్డ్లో ఒక 2 ఫేవరెట్ ఐటమ్స్ ఉన్నాయి సార్. ప్రతి కిచెన్లో ఉండే ఒక 2 ఫేవరెట్ ఐటమ్స్. ఓకే. అంటే అగైన్ సార్, అంటే మనం క్వశ్చన్ అడిగేటప్పుడు కావచ్చు, క్వశ్చన్ అడిగిన కావచ్చు, కొంచెం మన ఫేసెస్ స్మైల్గా ఉన్నా, బట్ ఇట్స్ వీఆర్ ఇన్ వెరీ డేంజర్. మీరు ఇచ్చిన స్టేట్మెంట్ 2030 వరకు ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటాడని చెప్పి మిత్స్ కావచ్చు, ఫ్యాక్ట్స్ కావచ్చు, డిబగ్ చేయాలని పాడ్కాస్ట్ ప్లాన్ చేశాను. బట్ ఐ హ్యావ్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు మై క్వశ్చన్, అల్యూమినియం ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? ఎస్, ఫర్ క్యాన్సర్. ఫర్ క్యాన్సర్ అనే కన్నా కూడా నేను ఒక పాయింట్ చెప్తాను. ఇదేంటంటే ఫుడ్ గ్రేడ్ అల్యూమినియం అని ఉంటుంది అన్నట్టు. నువ్వు ఒక మంచి బ్రాండెడ్ దగ్గర నుంచి తీసుకుంటున్నావు. యాక్చువల్లీ ఇదంతా ఎందుకు స్టార్ట్ అయిందంటే మీరు చూస్తే కనుక కొన్ని చీప్ అల్యూమినియం వెజల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో స్టడీ చేసినప్పుడు ఏంటంటే లెడ్ అండ్ మిగతా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, వన్స్ అపాన్ టైం ఈవెన్ మ్యాగీలో కూడా లెడ్ ఉందని చెప్పి బ్యాన్ చేశారు కదా. యా, సేమ్ దీనిలో కూడా లెడ్ ఉందని వచ్చింది కాబట్టి వాటన్నిటిని ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత అవాయిడ్ చేయాలి. అల్యూమినియం వెజల్స్ సేఫా కాదా అనే దానికన్నా కూడా మనకేంటంటే మనం పెట్టిన ఫుడ్, దీనిలో వండే ఫుడ్ ఎంతసేపు దీంతో కాంటాక్ట్లో ఉంది, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఉంది అనే దాన్ని బట్టి దీని మెటీరియల్ దానిలో ఎంతసేపు అబ్జర్వ్ అయింది అండ్ సేమ్ అదే తరహాలో మనం ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి నీ రిస్క్ ఉంటుంది అన్నట్టు. మాడిన ఫుడ్ తినడం కానీ, బన్ ఫుడ్ తినడం కానీ చాలా మందికి ఇష్టం. అలాంటిది క్యాన్సర్ కాజింగా, నాన్ క్యాన్సర్ కాజింగా? యాక్చువల్లీ ఫ్రైడ్ ఫుడ్స్ ఏవైతే చార్డ్ ఫుడ్స్ ఉంటాయో దానివల్ల గ్యాస్ట్రిక్ రిలేటెడ్ క్యాన్సర్స్ వస్తున్నాయని చెప్పి మనకు చాలా స్టడీస్ చెప్తాయి అన్నట్టు. కాకపోతే అన్ఫార్చునేట్లీ అది మనకు టేస్టీ అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ పాడ్కాస్ట్ చేసిన తర్వాత బయటికి పట్టుకుపోయా తిందామన్నా కూడా మనం వెనకడిగేయం. సో అదే మనకు అవాయిడ్ చేసే సిచ్యువేషన్స్ ఏమున్నా కూడా అటువంటి అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఎట్ ఎ లేటర్ పాయింట్ ఆఫ్ టైం, అంటే ఐఎమ్ 39 రైట్ నౌ, మేబీ ఏజ్ పెరిగిన కొద్దీ ఏంటంటే అవి అవాయిడ్ చేయాలని చెప్పి ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. కానీ అది ఆసక్తి పెరుగుకుంటూ ఒక పాయింట్ ఆఫ్ టైంలో డిటర్మినేషన్ వచ్చి అదన్నీ అవాయిడ్ చేసే టైంకి ఆల్రెడీ రిస్క్ ఉండాల్సినంత క్వాంటిటీ మనం తీసేసుకుంటాం. సో నేను అనేది ఏంటంటే ఎవరైనా ఎర్లియర్ ఫేస్ ఆఫ్ లైఫ్లోనే ఇటువంటి అలవాటు చేసుకుంటే మంచిది. నాన్ స్టిక్ ప్యాన్, ఎస్, కొట్టేందుకు బాగా పనికొస్తుంది అంతో. నాన్ స్టిక్ ప్యాన్ మీద కూడా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే కోటింగ్. ఈ కోటింగ్లో ఇండిపెండెంట్గా తీసుకుంటే కనుక ఈ కోటింగ్లో కార్సినోజెనిక్ మెటీరియల్ ఉందా అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇది తీసుకెళ్ళి ఇండిపెండెంట్గా ల్యాబ్లో చూస్తే కనుక దట్ హ్యాస్ లిటిల్ బిట్ ఆఫ్ కార్సినోజెనిక్ పొటెన్షియల్. కానీ దీన్ని వాడడం వల్ల మన క్యాన్సర్ వస్తుంది అనేది ఎక్కడా లేదు, ఎందుకంటే జస్ట్ కోటింగ్ మాత్రమే. దీనిలో మనము హయ్యర్ టెంపరేచర్కి హీట్ చేసి చాలాసేపు ఫుడ్ అందులోనే పెట్టి రిపీటెడ్గా యూజ్ చేస్తే అండ్ ఆ కోటింగ్ వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే దానిలో వచ్చి అది రిపీటెడ్గా ఆ ఈవెంట్స్ జరిగితే ఎస్, ఇట్ కెన్ బి కార్సినోజెనిక్. ఓకేనా, ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవిలో ఉండేటువంటి మంచి క్వాలిటీ ఏవైతే నాన్ స్టిక్ ప్యాన్స్ ఉన్నాయో వాటిలో యాక్చువల్లీ కార్సినోజెనిక్ కాంపోనెంట్ ఉంటుంది, నాకు ప్రాపర్ గుర్తులు, PFOA సంథింగ్ ఏదో ఉంటుంది, అది తక్కువ వాడతారు అన్నట్టు. ఓకేనా, సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ గుడ్ బ్రాండ్ అండ్ కొంచెం కోటింగ్ పోయింది మీరు తీసేసి కొత్తది కొనుక్కోగలుగుతున్నారు. ఈ డౌట్లను ఎందుకు పోయి నేను అనేది అందరికి అదే చెప్తాను. ఇప్పుడు నేను ఫోరమ్స్కి వెళ్ళినప్పుడు చాలామంది అడుగుతారు, నేనేమంటానంటే ఈ కోటింగ్ అంతా కొంచెం పోయింది, అది వస్తుందా రాదా అని నీకు డౌట్ బదులు నీకు కొద్ది పైసలు ఉంటే తీసి వేరేది కొనుక్కో. దట్స్ హౌ ఇట్ ఇస్. ఇఫ్ యు ఆర్ ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఉంది, నీకు ఆ కెపబిలిటీ ఉంది, నీకు డౌట్ ఉన్నాయని పక్క పెట్టు. ఆర్ఎల్స్ ఇట్స్ ఈజీ టు లైక్ ఒక 1 year వాడాక రిప్లేస్ చేసుకోవడం బెటర్. నాన్ స్టిక్ బదులు నువ్వు ఏదైనా అదర్ స్టీల్ ఆర్ ఏదైనా యూజ్ చేస్తున్నావు చెయ్యి, దట్ వుడ్ బి బెటర్. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్ నా ప్రీవియస్ పాడ్కాస్ట్ నుంచి.
ఒక డాక్టర్ భీమవరం నుంచి వచ్చారు. అతను చెప్పిన డైలాగ్ ఏంటి అంటే, ఒక 3 ఇయర్స్ బ్యాకో, 4 ఇయర్స్ బ్యాకో మా భీమవరంలో ఒక క్యాన్సర్ హాస్పిటల్ కూడా లేదు. ఓకే. బట్ ఈరోజు చూస్తే చుట్టూ క్యాన్సర్ హాస్పిటల్సే ఉన్నాయి. క్యాన్సర్ హాస్పిటల్స్ చాలా పెరిగాయి మా దగ్గర అని చెప్పారనమాట. ఎందుకు అన్ని క్యాన్సర్ హాస్పిటల్స్ పెరిగాయి ఇప్పుడు? నాట్ ఓన్లీ ఇన్ భీమవరం, అక్రాస్ ద సిటీ ఎక్కడ చూసినా కూడా వీఆర్ సీయింగ్ ద హోర్డింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. లేదంటే యాడ్స్ చూసినా కూడా ఆంకాలజీ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి యాడ్స్ వస్తున్నాయి అండ్ ఎవ్రీ వన్ ఈజ్ మోర్ టెన్స్ అబౌట్ ఇట్. సో ఎందుకు అంత పెరిగింది ఇప్పుడు? యాక్చువల్లీ సి ద 2 డిఫరెంట్ టాపిక్స్ ఈ క్వశ్చన్లో ఉన్నది ఏంటంటే, క్యాన్సర్ హాస్పిటల్స్ పెరగడం కాదు, ఎట్ ద సేమ్ టైం అన్ని హాస్పిటల్స్ పెరిగినాయి. మీరు చూస్తే హాస్పిటల్సే కాదు, మాల్స్ కావచ్చు, మిగతా అన్నీ కూడా పెరిగినాయి. ఓకేనా? దాన్ని ఓన్లీ క్యాన్సర్ హాస్పిటల్సే పెరిగినాయని మనం చూసుకోవడం కాదు. క్యాన్సర్ హాస్పిటల్స్ డెఫినెట్లీ పెరిగినాయి, అలాంగ్ విత్ అదర్ హాస్పిటల్స్ కూడా. ఒకటి. ఇంకోటి ఏంటంటే, దీన్ని మనం యాక్చువల్లీ హ్యాపీగా చూడాలి. హ్యాపీగా ఎందుకు చూడాలంటున్నంటే, యాక్సెసిబిలిటీ టు ద హెల్త్ కేర్ అనేది పెరిగింది అని. నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ పెరిగినాయంటే మీకేంటంటే, ముందు ఓన్లీ మేజర్ సిటీస్లో ఉన్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్స్ ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ లెవెల్స్ కూడా పోయినాయి అంటే యాక్సెసిబిలిటీ టు ద పేషెంట్స్ అనేది పెరిగింది అండ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఓకేనా? చాలామంది ఏమంటారంటే, ఎక్కువ పెరిగినాయంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ అయ్యారు. ఎస్, నెంబర్ ఆఫ్ పేషెంట్స్ వెన్ కంపేర్ టు ద పాస్ట్ ఎక్కువ అయ్యారు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పేది ఏంటంటే, క్యాన్సర్కి వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి తెలుసా? నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్. అంటే నువ్వు ఏం చేసినా మాడిఫై చేయనటువంటి రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏజ్. ఓకే. ఏజ్ పెరిగిన కొద్దీ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఏదైతే ఉంటుందో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ అది పెరుగుతుంది. దాన్ని నువ్వు ఏం చేసినా నువ్వు అవాయిడ్ చేయలేవు. ఓకేనా? సో ఏజ్ పెరిగినటువంటి పాపులేషన్ ఇప్పుడున్న మన దగ్గర పెరుగుతున్నారు. ఓకేనా? పాస్తో కంపేర్ చేసుకుంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ బ్రతికే అవకాశం కూడా పెరిగింది. ఓకేనా? థర్డ్, యాక్సెసిబిలిటీ టు ద హెల్త్ కేర్ పెరిగింది. అంటే ఇంతకుముందు క్యాన్సర్ వచ్చిందా లేదా అని చెప్పి ఎవరైతే అది డయాగ్నోసిస్ లోపే చనిపోయేవాళ్ళు, ఇప్పుడు యాక్సెసిబిలిటీ పెరిగింది. ఓకేనా? ఆ రకంగా కూడా క్యాన్సర్ పేషెంట్స్ పెరిగారు. ఓకే. డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫెసిలిటీస్ పెరిగినాయి. సూక్ష్మంగా ఉన్నప్పుడే తొలి దశలోనే కనుక్కునేటువంటి ఏవైతే టెస్టులు ఉన్నాయో అవి పెరిగినాయి. ఓకేనా? ఫినాన్షియల్ పవర్ కూడా కొంచెం పెరిగింది వెన్ కంపేర్ టు ద పాస్ట్. గవర్నమెంట్ వాటిలలో కూడా యాక్సెసిబిలిటీ టు ద హెల్త్ కేర్ అనేది వెన్ కంపేర్ టు ద పాస్టే చెప్తున్నాను, ఇప్పుడేదో అద్భుతంగా ఉందని చెప్పట్లేదు నేను, పెరిగింది. ఇవన్నిటితో పాటు ఇవన్నీ పెరిగినాయి అండ్ వెన్ కంపేర్ టు ద పాస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ పెరిగినాయి. ఆ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ కూడా పెరిగింది. ఓకేనా? ఒక సింగిల్ ఫ్యాక్టర్గా నంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ పెరగడం అని కాదు, ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేసి నంబర్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ని పెంచినాయి. ఆ నంబర్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ని పెరగడం వల్ల వాళ్ళ కొరకు యాక్సెసిబిలిటీ ఇస్తే మనకు బెటర్గా ఉంటుందని చెప్పి నంబర్ ఆఫ్ క్యాన్సర్ హాస్పిటల్స్ అనేవి పెరిగినాయి. ఓకే. హాస్పిటల్స్ పెరిగాయని చెప్పారు, పేషెంట్స్ కూడా పెరిగారని చెప్పారు కదా. సో ఆ పేషెంట్స్ కౌంట్ని ఇంక్రీజ్ చేయకుండా ఆపలేమా ముందే? యాక్చువల్లీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఇంకో రకంగా ఆలోచించారు. క్యాన్సర్ రాకుండా ఆపే శక్తి అటువంటిది మీకు కాదు, నాకు కాదు, ఎవరికి లేదు. ఓకేనా? సో మన చేతిలో ఉన్నది ఏంటి? ఆ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి మనకు ఎటువంటి సర్వీసెస్ ఇవ్వగలుగుతాం అనేది ఏదైతే ఉందో అది మనం చేయగలుగుతాం తప్పితే, రాకుండా ఉండేందుకు రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి. మనకి ఇంతకుముందు మనం చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఫుడ్ కావచ్చు, మిగతా అన్నీ కూడా పెరుగుతున్నప్పుడు వాటన్నిటినీ ఆపలేకపోతున్నాం మనం. ఆపలేనప్పుడు యూ కాంట్ డూ. నేను ఇంకో పాయింట్ ఏం చెప్పాను, ఏజ్ ఈజ్ వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్. దాన్ని నువ్వు ఎట్లా ఆపుతావు? సో క్యాన్సర్ని ఆపేటువంటి శక్తి ప్రస్తుతం ఎవరికైనా ఉందా అంటే లేదు. సో లేదు కాబట్టి ప్రస్తుతానికి మనకి ఏం చేయగలుగుతాం, వచ్చిన దాన్ని ఎంత బెటర్గా ట్రీట్ చేసుకోగలుగుతాం. దట్స్ హౌ ఇట్ ఈస్. స్లీప్ స్పెషలిస్ట్తో ఒక పాడ్కాస్ట్ చేసాం. దాంట్లో డిస్కషన్లో మాకు తెలిసిన పాయింట్ ఏంటి అంటే, నైట్ షిఫ్ట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో నైట్ షిఫ్ట్ చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి. సో డస్ డూయింగ్ నైట్ షిఫ్ట్ ఆల్సో లీడ్స్ టు క్యాన్సర్? నేను మళ్ళీ చెప్తున్నాను, నైట్ షిఫ్ట్ వర్కర్స్లో క్యాన్సర్ ఎక్కువ ఉంటుందనేది ఎక్కడా ఉండదు. ఓకేనా? క్యాన్సర్ అనేది మల్టీఫ్యాక్టోరియల్. నేను చాలాసార్లు ఎందుకు చెప్తానంటే, నీకు ప్రో ఇన్ఫ్లమేటరీ సిచ్యువేషన్స్ బాడీలో ఎప్పుడైతే పెరుగుతాయో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. ఓకేనా? ఆర్ మనము ఇంకో రకంగా మాట్లాడాలంటే స్ట్రెస్ వల్ల కూడా, ఓకేనా, ఇట్ కెన్ బి ఏ ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. అండ్ వీళ్ళలో కనుక చూస్తే నైట్ షిఫ్ట్ వర్కర్స్లో వాళ్ళ సర్కేడియన్ రిథమ్ కావచ్చు, వాళ్ళ న్యాచురల్ స్లీప్ టెండెన్సీస్ కావచ్చు, అవన్నీ డిస్టర్బ్ అవుతాయి కాబట్టి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నైట్ షిఫ్ట్ వర్కర్స్ లైఫ్ స్టైల్ వెన్ కంపేర్ టు ద డే షిఫ్ట్ వర్కర్స్ డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా? వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ కావచ్చు,
ఓకేనా? వాళ్ళ స్లీపింగ్ హ్యాబిట్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, డిఫరెంట్ ఉంటాయి. ఓకేనా? సో క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ది లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజీజ్ కాబట్టి వాళ్ళలో నువ్వు డిఫరెంట్గా చూస్తే ఎస్ వీళ్ళలో ఎక్కువ ఉంటుందేమో అని అనిపిస్తుంది తప్పితే దానివల్లనేనా అని కాదు. దానివల్ల మిగతా ప్యాటర్న్స్ అన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి కాబట్టి ఇట్ కెన్ బి ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. ఓకేనా? అండ్ మనం బ్లాంకెట్ స్టేట్మెంట్ నైట్ వర్కర్స్కి క్యాన్సర్ వస్తుంది, నో, యూ కాంట్ గివ్ దట్. నేను ఇప్పుడు ఒక 4 వర్డ్స్ చెప్తాను సార్, అది నిజమా కాదా చెప్పండి. కాన్స్టెంట్ ఇరిటేషన్ కాజెస్ క్యాన్సర్. మెంటల్ అంటున్నావు, ఫిజికల్ అంటున్నావు? 2. మెంటల్ ఇరిటేషన్ అందరికీ ఉంటుంది బై. పెళ్ళైన వాళ్ళందరికా? మీరు అందరూ ఎందుకే పెళ్ళంటే అది ఇష్టం లేదా ఏంది? ఏమో నాకైతే, నేను మళ్ళీ చెప్తున్నా, చాలా పాడ్కాస్ట్లో చెప్పినా నా పెళ్ళం అంటే నాకు చాలా ఇష్టం. సో దానివల్ల ఎందుకు చెప్తున్నారు సార్ ఇది? మొన్న కలిసినప్పుడు వేరే చెప్పినారు కదా. ఎప్పుడు చెప్పినా మర్చిపోయినాను అసలు. సో నో మెంటల్ ఇరిటేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందని ఎక్కడ లేదు. ఫిజికల్ ఇరిటేషన్ గురించి మనం డిఫరెంట్గా మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక టూత్ ఉంది, ఓకేనా? ఆ టూత్ నీకు షార్ప్ ఎడ్జ్ కాన్స్టెంట్గా నీకు ఇక్కడ ఉన్నటువంటి గమ్ ఏదైతే ఉందో, ఆ పక్కన ఏదైతే ఉందో దాన్ని ఇరిటేట్ చేస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ ఇట్ కెన్ కాజ్ క్యాన్సర్. ఓకేనా? కాన్స్టెంట్ అంటే డైరెక్ట్ క్యాన్సర్ అవ్వదు అన్నట్టు, ఆ ఏరియాలో కాన్స్టెంట్గా చేంజ్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. అంటే స్కిన్ని రబ్ చేయడం, లోపల సైడ్ ఉన్న మ్యూకోజాని రబ్ చేయడం వల్ల అది హీల్ అవుతూ ఉంటుంది. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏంటంటే ఓవర్ హీల్, అంటే ఎక్కువగా సెల్స్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఎస్, ఫిజికల్ ఇరిటేషన్ క్యాన్సర్ కాజ్ చేయవచ్చు. ఎట్ ద సేమ్ టైం కొన్ని రకాల స్టోన్స్ కూడా, గాల్ స్టోన్స్ కావచ్చు, దోస్ ఆర్ ఆల్సో ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. ఓకే. సో ఎర్లీ స్టేజ్లో, అంటే ఇప్పుడు చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే చూస్తామో స్టేజ్ 4 వచ్చాకనే తెలుస్తుంది అని చెప్పి చాలామంది అంటారు కదా, స్టేజ్ 4లో ఉన్నాడు, స్టేజ్ 3లో ఉన్నాడు అని చెప్పి. ఎర్లీగా మనం క్యాన్సర్ని ప్రిడిక్ట్ చేయలేమా ఎర్లీ స్టేజెస్లో? దీన్ని నేను ఒక పాయింట్ తర్వాత చెప్తాను. చాలామంది స్టేజ్ 4లో వస్తారనేది అనుకుంటారు, కానీ అట్లా కాదు యాక్చువల్లీ. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎర్లీ స్టేజ్లోనే చాలామంది వస్తున్నారు. యూ వోంట్ బిలీవ్, జస్ట్ ఇవాళ నేను చూసిన పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆమె టీత్ వెనకాల చిన్న ఎర్రగా ఉందని చెప్పి వెళ్తే, అక్కడ ఉన్న డెంటిస్ట్ ఎవరైతే ఉన్నారో జీనియస్ గై, నార్మల్గా ఇగ్నోర్ చేస్తారు, కానీ అక్కడ నుంచి ఆయన బయాప్సీ ఇస్తే ఇట్ టర్న్ అవుట్ టు బి క్యాన్సర్. అండ్ వాళ్ళు సర్జరీ చేశారు, నెక్ డిసెక్షన్ చేశారు. చేసిన తర్వాత ద ట్యూమర్ వాజ్ అరౌండ్ ఓన్లీ 0.8 సెంటీమీటర్. ఓకేనా? సో ఏంటంటే ఎర్లీగా మనకు ఏ సిమ్టమ్ ఉన్నా కూడా మనం వెళ్ళి చూయించుకోగలిగితే, యాక్సెసిబిలిటీ, అగైన్ ఇట్ కమ్స్ డౌన్ టు యాక్సెసిబిలిటీ అండ్ ఫినాన్సెస్, మీకు బెటర్గా ఉండి మీరు చూసుకోగలిగితే ఎర్లీగా మనం కనిపెట్టవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎర్లీగా కనిపెట్టేందుకు లేదా క్యాన్సర్ తొలి దశలోనే కనిపెట్టేందుకు చాలా స్క్రీనింగ్ గైడ్ లైన్స్ అని ఉంటాయి. ఓకేనా? మీరు సింపుల్గా ఇవన్నీ వినొద్దు అనుకుంటే క్యాన్సర్ స్క్రీనింగ్ గైడ్ లైన్స్ అని కొడితే మీకు యాక్చువల్లీ వచ్చేస్తాయి. దానిలో ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం అని కాదు, అంటే సొల్యూషన్ చెప్పే ముందు ప్రాబ్లం ఏంటంటే అన్ని క్యాన్సర్స్కి అటువంటి స్క్రీనింగ్ గైడ్ లైన్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్, ఫీమేల్స్లో సర్వైకల్ క్యాన్సర్ ఉంది, 29 ఇయర్స్ దాటిన తర్వాత హెచ్పివి కోటెస్టింగ్ అని కానీ ప్యాప్స్మియర్ కానీ చేసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ని తొలి దశలోనే మనం కనిపెట్టవచ్చు. 40 ఇయర్స్ దాటిన ప్రతి మహిళ, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ షీఈస్ గోయింగ్ ఫర్ మ్యామోగ్రఫీ అనే టెస్ట్ చేయించుకుంటే కనుక మనం బ్రెస్ట్ క్యాన్సర్ని ఎర్లీగానే కనిపెట్టవచ్చు. స్మోకర్స్ ఉన్నారు, లోడోస్ సిటీ స్కాన్ అని ఉంటుంది. కొలాన్ క్యాన్సర్కి కొలనోస్కోపీ అని ఉంటుంది. ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది పిఎస్ఏ అని చెప్పి, ప్రోస్టేట్ క్యాన్సర్ని ముందుగానే పసిగడుతుంది అన్నట్టు. సో ఇటువంటి డిఫరెంట్ టెస్ట్ మనం రెగ్యులర్గా చేయించుకుంటే క్యాన్సర్ని ముందుగానే మనం పసిగట్టుకోవచ్చు. ఓకే. సింపుల్ సిమ్టమ్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు నేనేం చెప్తానంటే, ఇంతకుముందు చెప్పాను కదా, చిన్నగా పెచ్చింది మీకు ఎవరికన్నా, పెయిన్ లేదు, రిపీటెడ్గా అక్కడనే ఉంటుంది, మోర్ దెన్ 2 వీక్స్ ఉంటుంది, చూయించుకోవాలి. టూత్ రీజన్ ఏం లేదు, టూత్ ఊతుంది, ఓకేనా, చూయించుకోవాలి. ఎందుకంటే ఎందుకు కావాలి భయ్, రీజన్ ఉండాలి కదా. మింగడంలో ఇబ్బంది ఇనిషియల్గా లేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది. నాకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కదా, నాకు సరిదైంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పి. నీకు ఏ రీజన్ లేదు, మింగడంలో ఇబ్బంది కాన్స్టెంట్గా ఉంటుంది, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెరిగినట్టు అనిపిస్తుంది, 2-3 వీక్స్ సస్టైన్ అయింది, వెళ్ళి చూయించుకోవాలి. ఓకేనా? సో ఎనీ సిమ్టమ్. ఇంకొకటి ఏంటంటే, చాలా నార్మల్ వాటికి వచ్చే సిమ్టమ్స్కి క్యాన్సర్కి పెద్ద డిఫరెన్సెస్ ఉండేది. ఓకేనా? ఫీవర్ కెన్ బి నార్మల్ ఫీవర్, వైరల్ ఇన్ఫెక్షన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ద సేమ్ టైమ్ ఫీవర్ కెన్ బి అ సిమ్టమ్ ఆఫ్ క్యాన్సర్ టు. నువ్వు ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తావు అంటే, పర్సిస్ట్ అవుతుంది ఒక సిమ్టమ్, దానికి రీజన్ నీకు దొరకట్లేదు, 2 వీక్స్ కన్నా ఎక్కువ పర్సిస్టెంట్ అవుతుంది, గెట్ ఇట్ టెస్టెడ్. ఓకే. సో బేసిక్గా ఇప్పుడు సిమ్టమ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ప్రదీప్ రావత్ గారి కేసులో చూస్తే అతను 1 మంత్ చనిపోయే 1 మంత్ కూడా టెస్ట్ చేయించుకుంటే అంతా నార్మల్గానే ఉంది.
చనిపోయే ముందు క్యాన్సర్ సిమ్టమ్స్ స్టార్టెడ్ విత్ హికప్స్ వల్ల హికప్స్ కూడా ఒక సిమ్టమేనా క్యాన్సర్కి? ఏం చేయించుకున్నారని టెస్ట్లు చేయించుకున్నారు. బాడీ టెస్ట్ ఏదో చేయించుకుంటే నార్మల్ ఉందంట, బట్ పోస్ట్ 1 month చూస్తే హికప్స్తో స్టార్ట్ అయింది, చనిపోయారు. మళ్ళీ ఇంతకుముందు నేనేం చెప్పాను, స్క్రీనింగ్ క్యాన్సర్ గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో ఓకేనా, అవి అన్ని క్యాన్సర్లను టెస్ట్ చేయదు. రైట్, ద సేమ్ టైం జనరల్ బాడీ చెకప్ చేయించుకున్నాం అని అంటారు కదా, దర్ ఇస్ నథింగ్ లైక్ జనరల్ బాడీ చెకప్ అంటే ఏంటి అసలు? ఓకేనా, నేను డిఫరెంట్ బ్లడ్ టెస్ట్ కావచ్చు, అవన్నీ చేస్తారు. అది నార్మల్ ఉన్నంత మాత్రాన మీకు క్యాన్సర్ లేదని కాదు. క్యాన్సర్ స్పెసిఫిక్ టెస్ట్స్ వేరుంటాయి, అండ్ ఆ క్యాన్సర్ స్పెసిఫిక్ టెస్ట్ కూడా అన్ని క్యాన్సర్స్ని కవర్ చేయవు. ఓకేనా, ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్, హికప్ కెన్ బి సిమ్టమ్ ఆఫ్ క్యాన్సర్ అనేది మనం జనరలైజ్డ్గా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. హికప్స్ చాలా రకాల కారణాల వల్ల రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హికప్స్ అంటే ఏంటంటే డయాఫ్రమ్ అని ఉంటుంది, మన ఊపిరితిత్తుల కింద ఏదైతే ఉంటుందో ఆ డయాఫ్రమ్ అనేది ఇరిటేట్ అయిన ప్రతిసారి హికప్స్ వస్తాయి అన్నట్టు. ఓకేనా, మీరు ఎప్పుడైనా స్పైసీ ఐటమ్ తీసుకున్నారు, హికప్స్ వస్తాయి, నీళ్ళు తాగితే తగ్గుతాయి. ఓకేనా, మీకు జనరల్గా స్పైసీ ఐటమ్స్ కాకుండా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా వచ్చినాయి, లేదా లంగ్ మాస్ ఏమైనా ఉంది, ఇక్కడ ఈసోఫిజియల్ మాస్ ఏమైనా ఉంది, దానివల్ల కూడా హికప్స్ కావచ్చు. ఓకేనా, సో హికప్స్ అనేటి టెంపరీగా వచ్చినాయి, నువ్వు నీళ్ళు తాగితే తగ్గిపోయినా ఏం కాదు బై. ఓకేనా, పర్సిస్టెంట్గా ఉంది. ఓకేనా, ఒక 1 day కంటిన్యూ అవుతుంది, దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ రీజన్. సో ఎన్ని అబ్నార్మాలిటీ అంటే ఏదైనా ఒక ప్రాబ్లం అబ్నార్మల్గా మీరు ఒక 1 week లేదంటే ఒక 2 days 3 days ఉంటే దెన్ వీ నీడ్ టు గో అండ్ కన్సల్ట్ ద డాక్టర్. ఎస్, నేను అనేది ఏంటంటే హికప్స్ లాంటి రేర్ సిమ్టమ్స్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ పర్సిస్టింగ్ ఫర్ 1 day దెన్ యూ హ్యావ్ టు గో. కాఫ్ ఉంది, ఒక 2 weeks ఉంది, యూ హ్యావ్ టు, అంటే టైం లైన్ నేను చెప్పేది. హికప్స్ లాంటి రేర్ అసలు ఎవరు రావు కదా, దగ్గర మన చిన్నప్పటి నుంచి ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది. లో గ్రేడ్ ఫీవర్ వస్తుంది, కాకపోతే పర్సిస్ట్ అవుతుంది, ఇట్ కెన్ బి క్యాన్సర్. ఈవెన్ మోల్స్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అంటే 30 years తర్వాత మన బాడీలో ఎక్కడైనా మోల్స్ అంటే పుట్టుమచ్చలు వస్తే అది కూడా క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉందంట కదా. మీకు మోల్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఉన్నాయి కదా, నాకు కూడా ఇక్కడ ఒకటి పెద్దగా ఉంటుంది మోల్స్ అందరికీ ఉంటాయి, దోస్ ఆర్ నార్మల్. ఓకే, నువ్వు ఎప్పుడు సస్పెక్ట్ చేయాలి? ఓకేనా, కొత్త మోల్ వచ్చింది, మీరు ఎప్పుడైనా మీ మోల్స్ చూసుకుందా కొంచెం గుండ్రాగా ఉంటాయి మంచిగా. అవును. ఓకేనా, ర్యాగడ్ ఎడ్జెస్ ఏముండవు, అంటే షేప్ అడ్డదిడ్డంగా ఏముండవు. ఓకేనా, అవును. కలర్ చూస్తే ఈవెన్గా ఉంటుంది, అంటే అట్లీస్ట్ మోల్ మొత్తం నలుపు ఉంటుంది. నువ్వు 2 moles నీ బాడీ మీద కంపేర్ చేసుకుని ఒక డార్క్ కలర్ ఉంటుంది, ఒక లైట్ కలర్ ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక మోల్ అమాంతంగా సైజ్ పెరుగుతుంది. ఓకేనా, స్మూత్ ఎడ్జెస్ కాకుండా ర్యాగడ్ ఎడ్జెస్ లాగా అనిపిస్తుంది, అంటే అమీబా షేప్ లాగా అనుకోవచ్చు. ఓకేనా, షేప్ డిఫరెంట్గా ఉంది, లేదా నువ్వు దాని మీద కలర్ చూస్తున్నావు, ఒక హాఫ్ కొంచెం డార్క్గా, ఒక హాఫ్ కొంచెం లైట్గా కనిపిస్తుంది. ఓకేనా, దీస్ కెన్ బి క్యాన్సరస్. ఓకే, సో ఎప్పుడైనా సరే పుట్టుమచ్చ షేప్ చేంజ్ ఉన్నా, లేదు అంటే సడన్గా బాడీ మీద వచ్చి ఆ షేప్ చేంజ్ ఉన్నా, కలర్ అన్ఈవెన్గా ఉన్నా కూడా, సైజ్ పెరుగుతున్నా, ఓకేనా, ర్యాగ్డ్ ఎడ్జెస్ లాగా ఉన్నా, ఇటు హాఫ్ అటు హాఫ్ డిఫరెంట్గా ఉన్నా, ఓకేనా, దోస్ కెన్ బి క్యాన్సరస్. ఓకే సార్, ఇప్పుడు మోల్స్ గురించి మాట్లాడాం కదా, వాట్ అబౌట్ లమ్స్? లమ్స్ అంటే ఎట్లా? సో నార్మల్గా బ్రెస్ట్ క్యాన్సర్లో లమ్స్ ఫామ్ అయితే అని చెప్పి అంటుంటారు కదా. బ్రెస్ట్ క్యాన్సర్ లమ్స్ అనే కాదు, మనకి ఎట్లా అంటే మీకు కూడా నాకు తెలిసి బాడీ మీద ఎక్కడో దగ్గర చిన్న లంప్ లాగా ఉంటుంది, ముట్టుకొని చూసినప్పుడు ఉందా, లైపోమాస్ అంటారు అన్నట్టు, మీకు లేకపోవచ్చేమో లక్కీ ఫెలో. ఓకే, చాలామందికి ఏంటంటే చిన్న లంప్ లాగా ఉంటుంది అన్నట్టు. మనం ఎప్పుడు భయపడాలి? ఓకే, అంటే ప్రతి ఒక్కరు భయపడాల్సిన అవసరం లేదు, చెక్ ఎప్పుడు చేయించుకోవాలనే దాని మీద సింపుల్ పాయింటర్స్ చెప్తాను నేను. ఏంటంటే మీకు ముక్కు ముట్టుకున్నావు కదా, ఇది ఫర్మ్ కన్సిస్టెన్సీ, చెంపలు ముట్టుకో సాఫ్ట్. ఓకేనా, ఈ టేబుల్ అయితే హార్డ్. ఓకేనా, సో ఇంతకుముందు సాఫ్ట్గా ఉన్నటువంటి గడ్డ ఓకే ఫర్మ్గా లేక హార్డ్గా మారుతుంది. ఓకే, ఓకేనా, ఓకే, అంటే కన్సిస్టెన్సీ చేంజ్ అవుతుంది. అవును. సైజు గ్రాడ్యువల్గా ఒకటే అంతున్నది 6 monthsలో అమాంతం పెరుగుతుంది. ఓకేనా, ఇంతకుముందు మొబైల్ అంటే కదులుతుంది, ఇప్పుడేమో స్ట్రక్చర్ ఫిక్స్ అయిపోయి. ఓకే, ఓకేనా, ఇంకా ఇంతకుముందు పెయిన్ కాజ్ చేయలేదు, ఈ మధ్యలో ఏదైనా సపోజ్ కొన్ని రీజన్స్లో పెయిన్ కాజ్ చేస్తుంది. ఓకే, ఓకే, ఓకేనా, ఓకే. సో దీస్ ఆర్ ది ఫీచర్స్ నువ్వు మైండ్లో పెట్టుకోవాల్సినవి.
ఓకేనా? ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ అవ్వకపోవచ్చు. కానీ రీసెంట్‌గా ఈ చేంజెస్ ఏమన్నా అవుతున్నాయి. సైజ్ పెరుగుతుంది, కన్సిస్టెన్సీ చేంజ్ అవుతుంది, సింప్టమ్స్ వేరే రకంగా కాజ్ చేస్తున్నాయి, మీదున్న స్కిన్ గూడా ఫిక్స్ అయ్యి ఉంది. ఓకేనా? ఇటువంటి క్యాన్సర్ అయి ఉండొచ్చు. బ్రెస్ట్‌లో గురించి మాట్లాడుతున్నప్పుడు బ్రెస్ట్‌లో ఉన్న ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ అయి ఉండకపోవచ్చు. ఫైబ్రో అడినోమాస్ అని ఉంటాయి. ఓకే. చాలామంది ఫీమేల్స్‌లో అవి ఉంటాయి. ఓకేనా? అవి బినైన్ కండిషన్. క్యాన్సర్ అయ్యే అవకాశం కూడా లేదు. బట్ స్టిల్ అది సైజు పెరుగుతుంది, ముందు కన్నా ఇప్పుడు డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది. యూ షుడ్ గెట్ ఇట్ టెస్టెడ్. సో హ్యావ్ వన్ క్వశ్చన్ సార్. అంటే చాలామంది లేడీస్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్తో సఫర్ అవుతున్నారు కాబట్టి ఎర్లీ స్టేజెస్లో బ్రెస్ట్ క్యాన్సర్ని ప్రిడిక్ట్ చేయాలి అంటే ఎలా ప్రిడిక్ట్ చేయాలి? అదే ఇంతకుముందు చెప్పినట్టు క్యాన్సర్ స్క్రీనింగ్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో బ్రెస్ట్‌లో మ్యామోగ్రఫీ అని ఉంటుందన్నట్టు. ఓకేనా? ఆ మ్యామోగ్రఫీ 40 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మ్యామోగ్రఫీ మనకు ఎర్లీగా కనిపెట్టొచ్చు. చాలామంది ఇంకా ఏముంటుందంటే మ్యామోగ్రఫీ చాలా పెయిన్ఫుల్ అన్న ఫీలింగ్‌లో ఉంటారు అన్నట్టు. మ్యామోగ్రఫీ అంత పెయిన్ఫుల్ కాదు. అంత పెయిన్ఫుల్ కాదు అని ఎందుకు అంటున్నానంటే పెయిన్ సెన్సిటివిటీ అనేది ప్రతి మహిళకి డిఫరెంట్‌గా ఉంటది. ఒకరికి పెయిన్ఫుల్‌గా కాంది ఇంకొకరికి పెయిన్ఫుల్ అయి ఉండొచ్చు. ఓకేనా? సో కంపారిటివ్‌లీ అది కొంచెం వాళ్ళకి కొంతమంది అయితే బాగా సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి నొప్పొస్తుందంటారు. అటువంటి వాళ్ళకి నేను ఏం చెప్తానంటే అట్‌లీస్ట్ మీరు మ్యామోగ్రఫీ చేయించుకోలేకపోతున్నారు. గో ఫర్ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ అట్‌లీస్ట్. అల్ట్రాసౌండ్ బ్రెస్ట్‌కి ఎళ్ళినా గూడా మీకు రఫ్ ఐడియా వస్తది. అండ్ అంటే లంప్స్ ఫామ్ అయ్యాయా లేదా అని చెప్పి ఎలా తెలుసుకోవాలి? బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. కాకపోతే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్‌తోని నువ్వు చాలా మెంటల్లీ డిఫరెంట్‌గా ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి. అంటే చాలామంది ఏం చేస్తారంటే పానికీ సిచ్యువేషన్‌లో వెళ్ళిపోతారన్నట్టు. ఓకేనా? అండ్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు చేస్తున్నావు అనేది కూడా ఇప్పుడు పీరియడ్స్‌కి ముందు చాలామందికి బ్రెస్ట్ ఎంగార్జ్‌మెంట్ ఉంటది. కొంచెం టైట్ అయితది. ఆ టైంలో వాళ్ళు ముట్టుకున్నారనుకోండి వాళ్ళు కంగారు పడిపోతారు. ఓకేనా? సో పీరియడ్స్‌కి ఇటు 5 డేస్ అటు 5 డేస్ తర్వాత మీరు మెజర్ చేసుకుంటున్నారు. ఓకేనా? స్నానం చేసేటప్పుడు చూసుకుంటున్నారు. అది సేమ్ సైజ్ ఉంది, నో నీడ్ టు పానిక్. అది ఇంతకుముందు యాక్చువల్లీ గైడ్లైన్స్‌లో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది మనము చాలా చెప్పేవాళ్ళం. కానీ దాని తర్వాత ఏమైందంటే చాలామంది పానిక్ అయిపోయి అన్నెసరీగా టెస్ట్ చేసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. అన్నెసరీ ఎందుకనంటే మనం అల్ట్రాసౌండ్ చేయించి ఏం కాదమ్మా అని కూడా పానిక్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే టెస్ట్‌లకి వెళ్తారు. ఓకేనా? సో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ఎ పానికీ సిచ్యువేషన్. నువ్వు చూసుకోగలుగుతావు. ఓకేనా? దాన్ని వెరిఫై చేసుకోగలుగుతావు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. సో బ్రెస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐ విల్ ఆస్క్ వన్ క్వశ్చన్. సో ఈ బ్లాక్ బ్రాస్ వేసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందా? స్పెసిఫిక్ కలర్ అంటున్నారా లేకుంటే బ్రా అంటున్నారా? బ్రా అండ్ కలర్ రెండు. అంటే దేర్ ఆర్ ఫ్యూ రీల్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ డాక్టర్స్ చెప్తుంటారు కదా, డోంట్ వేర్ బ్లాక్ బ్రా, క్యాన్సర్ వస్తుందని చెప్పి. బ్రా ఆర్ టైట్ బ్రాస్ వేసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పి ఎక్కడా కూడా లేదు. ఇది ఒక మిత్ మాత్రమే. ఓకే. అండ్ ఇంత మోడర్న్ ఏజ్లో కూడా ఆ మిత్ ఎందుకు సర్క్యులేట్ అవుతుందో నాకు ఐడియా లేదు. బట్ నో, బ్రా వేసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందనే ఏదైతే ఉందో అది మిత్ మాత్రమే, ఏం కాదు. సో అది ఎట్లాగో లేదు కాబట్టి అది బ్లాకా రెడ్డా వైటా అనేది ఇర్రిలవెంట్ మనకి. అండ్ మోర్ ఓవర్ అదే బ్లాక్ బ్రా అనే కాకుండా ప్యాడెడ్ బ్రా అండ్ వైడ్ బ్రా మీద కూడా చాలా సర్క్యులేట్ అవుతున్నాయి. అదే చెప్తున్నాను కదా, మిత్స్ అనేవి చాలా రకాలుగా సర్క్యులేట్ అవుతుంటాయి తప్పితే చాలామంది ఏం చేస్తారంటే ఆ ఈ టైట్ది ఏదైతే వేసుకుంటారో వైడ్ కావచ్చు, ఆ వైడ్ అక్కడ కాన్స్టెంట్గా ఇరిటేషన్ కాజ్ చేయడం వల్ల కంటిన్యూస్ ఇరిటేషన్ కెన్ లీడ్ టు క్యాన్సర్ అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ దానికి ఎక్కడా కూడా మీకు లేదు. అండ్ చాలామంది కాన్స్టెంట్గా వేసుకొని అక్కడే సేమ్ ఎక్కడైతే ప్రెషర్ ఉంటుందో అదే ఏరియాలో మళ్ళీ ప్రెషర్ పడుతుందని ఏం లేదు. ఓకేనా? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు కెన్ ఇరిటేషన్ కాజ్ క్యాన్సర్ అని ఎప్పుడైతే అనుకున్నామో కాన్స్టెంట్ ఇరిటేషన్ ఎట్ ద సేమ్ ఏరియా బికాస్ ఆఫ్ ద సేమ్ రా అనేది జరగదు. ఓకేనా? సో కాన్స్టెంట్గా అక్కడే ప్రెషర్ పడదు కాబట్టి దెర్ ఇస్ నో నోన్ స్టడీ టు ప్రూవ్ దట్ బ్రా కెన్ కాజ్ క్యాన్సర్. అంటే మన సొసైటీలో ఇంకా బ్రెడ్ ప్యాకెట్స్ అని చెప్పాను అంటారు సార్ వీటిని. సాడ్ ట్రూత్. అంటే మీరు తీసుకునే ఇనిషియేటివ్ చాలా ఇన్స్పైరింగ్ ఉంది సార్. స్కూల్స్కి వెళ్ళి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పడం, దట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఇన్ ప్రజెంట్ సొసైటీలో. సో ఈ ప్యాడ్స్ గురించి మాట్లాడడానికి పట్టుకోవడానికి చాలామంది మగవాళ్ళు సిగ్గుపడతారు. బట్ ఈ ప్యాడ్స్ వల్ల కూడా పెల్విక్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందంట. ఈజ్ దట్ రియల్లీ? లేదు. ఇప్పుడు సింపుల్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మనం హైజీన్ మెయింటైన్ చేయాలంటే ఇటువంటి ప్యాడ్స్ అనేవి మ్యాండేటరీ. ఓకేనా? సో మాట్లాడుతున్నప్పుడు ఇందులో సెంటెడ్, అన్సెంటెడ్, కెమికల్లీ ఉన్నటువంటి లేదా ఆర్గానిక్
అవన్నీ ఉంటాయి అన్నట్టు. డెఫినెట్లీ దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ కైండ్ ఆఫ్ ప్యాడ్స్. హ్యావింగ్ సెడ్ దట్, మనకి ఏదన్నా ట్రయల్ ఏదన్నా ఉందా లేదా ఏదన్నా స్టడీ ఉందా దీనివల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పంటే ఎటువంటిది లేదు. ఇంకొకటి ఏంటంటే మనం గమనించాల్సింది, చాలామంది ఏం ప్రాపకేట్ చేస్తారంటే ఇప్పుడున్న వాళ్ళలో ఈ ప్యాడ్ వాడొద్దు, ఆర్గానిక్ ప్యాడ్స్ వాడాలి, రీయూజబుల్ ప్యాడ్స్ వాడాలి అని చెప్తారు అన్నట్టు. కాకపోతే ప్రాక్టికల్ సిచ్యువేషన్స్కి వచ్చేసరికి మీరు చూస్తే ఆర్గానిక్ ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ లిటిల్ బిట్ కాస్ట్లీ అండ్ కంపేర్ టు దిస్. ఓకే, కంట్రీ లైక్ ఇండియా వేర్ ఇదే యాక్సెసిబుల్గా లేని చోట మీరు ఆర్గానిక్ అని మాట్లాడడం డిఫరెంట్. అండ్ రీయూజబుల్ ప్యాడ్స్ కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, కానీ నీకు ఎక్కడ దెబ్బ తాకింది, నీకు దెబ్బ తాకుతోకే, కానీ ఆ బ్లడ్ వస్తుంది అనుకో, అది పట్టుకునేందుకు ఒక సెకండ్ సంశయిస్తావు కదా, ఎవరైనా సంశయిస్తారు. అటువంటిది నీకు మెన్స్ట్రువల్ బ్లీడ్ని నువ్వు కడుక్కొని మళ్ళీ అక్కడ ఆరేసుకొని అది ప్రాపర్గా ఎండిన తర్వాత వాడుకోవడం అనేది ప్రాక్టికల్లీ నాట్ ఫీజిబుల్. ఓకేనా? సో దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దీస్, అట్లీస్ట్ మనకు యూసేజ్ వైజ్. అండ్ క్యాన్సర్ తరంగా చూసుకుంటే కనుక ఈ ప్యాడ్స్ వల్ల క్యాన్సర్ వస్తుందని ఎక్కడ. సో ఇన్ సింపుల్ టర్మ్స్ కెన్ వి సే లైక్ దిస్, అంటే రీయూజబుల్ కానీ ప్యాడ్స్ వాడడమే బెటర్ అని చెప్పచ్చు? అట్లా కాదు, మనం ఒకవేళ క్యాన్సర్ గురించి మాట్లాడినప్పుడు ఏవైతే శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయో గుడ్ క్వాలిటీ అన్సెంటెడ్ శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేస్తే మంచిది. ఓకేనా? కానీ అటువంటి సెంటెడ్ ఆర్ డిఫరెంట్ క్వాలిటీ ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ రిస్క్ ఉంది అని చెప్పి ఎక్కడైనా ఉందా అంటే లేదు. ఓకే, అమ్మాయికి 6 years బోన్ మ్యారో క్యాన్సర్, కీమోథెరపీ ఇచ్చారు. అండ్ వీ హ్యావ్ సీన్ దట్ విజువల్స్. ఓకే, కీమోథెరపీ అయిపోయాక అమ్మాయి కూర్చొని మంట అని చెప్పి డాడీ మంట పప్పా మంట అని చెప్పి ఏడవడము అది చేసింది. చనిపోతుందని తెలుసో తెలియకుండా డాక్టర్స్ చేశారు. బట్ చనిపోతుందని ముందే తెలుసుంటే చేయకుంటుంటే బాగుండేది కదా కీమోథెరపీ అనేది. నో, ఆ డెసిషన్ అనేది డాక్టర్స్ తీసుకోరు బ్రదర్. ఓకేనా? ఇట్స్ ఎంటైర్లీ డెసిషన్ ఆఫ్ ది ఫ్యామిలీ. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక పేషెంట్ని ఫస్టే చూసి వీళ్ళు చనిపోరా అని ప్రెడిక్ట్ చేయలేం. ఓకేనా? ఇట్స్ ఎ రేషియో, అంటే ఆర్ పర్సంటేజ్ యూ కెన్ సే. అంటే 100 మందిలో ట్రీట్మెంట్ ఇస్తే ఈ స్టేజ్లో తీసుకున్న మన పేషెంట్ చూస్తే దాదాపు ఒక 20 మంది చచ్చిపోతారా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నీ ముందున్న పేషెంట్ ఆ చనిపోయే 20 మందిలో ఉంటారా, బ్రతికే 80 మందిలా ఉంటారా అనేది మనకు తెలియదు. ఓకేనా? రిస్క్స్ అనేటివి మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు ఫిజికల్గా ఫిట్ ఉంటే కనుక పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తే ట్రీట్మెంట్ చేయాల్సిన బాధ్యత డాక్టర్ది. కానీ వాళ్ళు తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా కూడా ఆపేస్తారు. దే షుడ్ బి ఎండ్ పాయింట్, ఆ ఎండ్ పాయింట్ డిసైడ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆ సిచ్యువేషన్లో మనం అది ఇవ్వాల్సిందా ఇవ్వద్దా అనేది ఆ సిచ్యువేషన్లో తనకున్న స్టేజ్లో తనకున్న కండిషన్లో ఆ పేరెంట్స్ ఆ డాక్టర్స్ తీసుకున్నటువంటి కంబైన్డ్ డెసిషన్ అది. గుడ్ అయిందనుకో అందరూ హ్యాపీ, బ్యాడ్ అయిందనుకో ఇట్లా మనం రిట్రోస్పెక్టివ్గా మేబీ తీసుకోకుండా ఉండాల్సిందే అని అనుకుంటాం అన్నట్టు. ఆ టైంలో తీసుకున్న డెసిషన్ని అంతకంటే ముందో అంతకంటే తర్వాతో మనం అనలైజ్ చేయలేం. ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాట్ వాస్ కరెక్ట్ హ్యాస్ బిన్ డన్. అండ్ అదే స్టోరీలో ఆ అమ్మాయి స్టోరీలోనే సో తను కీమోథెరపీ అయిపోయాక హోమ్ టౌన్కి వెళ్ళింది, 1 month తర్వాత చనిపోయింది. వాళ్ళ ఫాదర్ ఏం చేశాడంటే అమ్మాయి వల్ల అంటే మదర్ వల్ల అమ్మాయికి క్యాన్సర్ వచ్చిందని చెప్పి ఫాదర్ మదర్కి డైవర్స్ ఇచ్చాడు అమ్మాయి చనిపోయాక. సో క్యాన్సర్ కూడా జెనెటికా? క్యాన్సర్ కూడా జెనెటిక్ అనే కన్నా కూడా అప్రాక్సిమేట్లీ మనం 100 క్యాన్సర్లు తీసుకుంటే అందులో వంశపారంపర్యంగా ఆర్ హెరిడిటరీగా వచ్చేటువంటి క్యాన్సర్స్ 5 to 10% ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ లెస్ దెన్ 5% ఉండేటివి కూడా ఉంటాయి అన్నట్టు. ఓకే, ప్రతి ఒక్క క్యాన్సరు ఫెమిలియల్గా అంటే ఒక ఫ్యామిలీ పర్సన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది అనేది కరెక్ట్ కాదు. అండ్ ఒకవేళ వెళ్ళిన క్యాన్సర్స్ ఏవైతే ఉంటాయో 5 to 10% అనేటివి అది ఓన్లీ అమ్మాయిల నుంచి వెళ్తాయి, ఓన్లీ అబ్బాయిల నుంచి వెళ్తాయి అనేది కాదు. ఎవరి నుంచన్నా జీన్ పాజిటివ్గా ఉన్నది నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్ వస్తే ఇమీడియట్గా చనిపోయే స్కోప్ ఉండే మోస్ట్ డేంజరస్ క్యాన్సర్ ఏంటి? మోస్ట్ డేంజరస్ అని తీసుకున్నప్పుడు చాలా క్యాన్సర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుంటే ప్యాంక్రియాటిక్ ఆర్ గాల్ బ్లాడర్ క్యాన్సర్స్ ఏవైతే అంటారో అవేంటంటే రావడమే మోస్ట్ అగ్రెసివ్గా వస్తాయి. మనకు ట్రీట్మెంట్కి ఏంటది రెస్పాండ్ అయ్యే అవకాశం ఏదైతే ఉందో చాలా తక్కువగా ఉంటుంది అన్నట్టు. ఎర్లీగా కనుక్కునే అవకాశాలు కూడా చాలా తక్కువ వాటికి. ఓకేనా? సో రావడమే మనకు మోర్ స్టేజ్ 4 కానీ అటువంటి అడ్వాన్స్ స్టేజెస్లో వస్తాయి కాబట్టి వాటికి ట్రీట్మెంట్ అయ్యే అవకాశాలు తక్కువ. అట్ ద సేమ్ టైం మనకు బ్రెయిన్లో గ్లయోమాస్ అని ఉంటాయి, గ్రేడ్ 4 గ్లయోమాస్ అని ఉంటాయి అన్నట్టు. అలా కంప్లీట్గా సర్జరీ చేసిన తర్వాత కంప్లీట్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా యావరేజ్గా 13 to 14 months బతుకుతారు చాలామంది.
ఓకేనా? సో, ఇటువంటి దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. క్యాన్సర్‌ని క్యూర్ చేసే వ్యాక్సినేషన్ వచ్చింది. దాని కాస్ట్ పర్ డోస్ 3.6 లాక్స్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 3.6 3.2 లాక్సో ఉంది. పర్ డోస్‌కి 3.6 లాక్స్ అంట. నిజంగా అంత అమౌంట్ పెడితే క్యాన్సర్ క్యూర్ అవుతుందా? ఇఫ్ యెస్ ఎందుకంత కాస్ట్ ఎక్కువుంది? ఏ వ్యాక్సిన్ గురించి మాట్లాడుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఈ మధ్యలో వచ్చిన వ్యాక్సిన్స్‌లో ఏవైతే మనకి న్యూస్‌లో చూస్తా ఉంటామో, క్యాన్సర్‌కి కాదు. దేర్ షుడ్ బి ఎ స్పెసిఫిక్ క్యాన్సర్ అన్నట్టు. ఓకేనా? ఏదో ఒక క్యాన్సర్‌కి రష్యన్ వ్యాక్సిన్ వచ్చింది. నాకు గుర్తున్నంత వరకు కొలోనోసమ్ క్యాన్సర్‌కి వచ్చింది. దాన్ని ఫేజ్ 2 ట్రయల్స్‌లో ఉన్నది తప్పితే, పబ్లిక్ లెవెల్‌లో వాడే లెవెల్‌కి ప్రస్తుతానికైతే రాలేదు. హ్యావింగ్ సెడ్ దట్, కాస్ట్ ఎందుకు అనేది ఏంటంటే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్‌కి సంబంధించినటువంటి కాస్ట్ ఆ కంపెనీస్ బేర్ చేస్తాయి కాబట్టి, దే విల్ పుట్ దట్ కాస్ట్ అంతే. దాన్ని మనము ఎందుకు అని ప్రశ్నించే కన్నా కూడా మన సైడ్ నుంచి మనం ఏం చేయగలుగుతాం అనేది ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ గవర్నమెంట్ తరఫు నుంచి కావచ్చు, మనం ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయగలిగితే, ఓకేనా, మనం ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ని ప్రమోట్ చేయగలిగితే, అప్పుడు మనం ఏదన్నా స్పెసిఫిక్గా క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్ని కనుక్కోగలిగితే, అప్పుడు దాని కాస్ట్ని మనం తగ్గించవచ్చు. ఓకేనా? ఎవరో కనిపెట్టిన దానికి, ఓకేనా, నువ్వు అంత కాస్ట్‌కి ఎందుకు ఇస్తున్నావు అంటే అది వాళ్ళ ఇష్టం. యూ కెనాట్ చేంజ్ దట్ కదా. పేటెంట్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి. పేటెంట్ వాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి. ఇప్పుడు R&D ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రగ్ అనేది డెవలప్ చేయాలనుకుంటే దాని మీద దాదాపు 10-15 సంవత్సరాలు వర్క్ చేయాలి. ఆ 10-15 ఇయర్స్ తర్వాత సక్సెస్ అవుతుందా లేదా అని కూడా నీకు తెలియదు. సో అటువంటి దాని మీద ఇన్వెస్ట్ చేసేందుకు ఇన్వెస్టర్స్ ఎక్కువగా రారు. ఓకేనా? సో చిత్తశుద్ధితో ఏం చేయాలంటే, మిగతా వాటి మీద ఎట్లయితే స్పెండ్ చేస్తుందో గవర్నమెంట్ దీని మీద కూడా స్పెండ్ చేయగలగాలి. సో బేసిక్‌గా ప్రైవేట్ ఎంటిటీస్, ప్రైవేట్ కార్పొరేట్స్ దగ్గర కాకుండా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే డ్రగ్ కాస్ట్ అనేది తగ్గుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, దిస్ ఈస్ నాట్ దేర్ ప్రయారిటీ. అంటే ఫర్ ఎ కంట్రీ లైక్ ఇండియా వేర్ వీఆర్ హ్యావింగ్ ఎనార్మస్ ప్రాబ్లమ్స్, మిగతా అన్నిటి తర్వాత కదా ఇది వచ్చేది వాళ్ళకి. సో హెల్త్ అనేది గవర్నమెంట్ ప్రయారిటీ కాదు. హెల్త్ అనేది వన్ ఆఫ్ ది ప్రయారిటీ. బట్ ఇప్పుడున్న అంటే సిచ్యువేషన్ బడ్జెట్లో అలొకేషన్ చేసినా కూడా హెల్త్ మీద ఎక్కువ ఉంటుంది కదా. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. సో ఇప్పుడు ఏంటంటే, ఒక మంచి పని చేసేటప్పుడు దాని నుంచి లూప్ హోల్స్ ద్వారా ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అనే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ మై టార్గెట్ వుడ్ బి ఆ మంచి పని అనేది జరుగుతుందా లేదా అనే వరకే చూస్తాను. మధ్యలో ఆ లీచెస్ అనేవి ఎక్కడైనా ఉంటారు. ప్రస్తుతానికైతే గవర్నమెంట్ వన్ కంపేర్ టు ద పాస్ట్ కొద్దిగా పెరుగుతూ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడతా ఉంది. మనకు ఫైనాన్షియల్గా మనం ఎప్పుడైతే గ్రో అవుతామో అప్పుడు ఇవన్నిటి మీద కూడా స్పెండింగ్ కెపాసిటీ మనకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు గవర్నమెంట్ పెట్టగలుగుతుంది. ఇప్పుడు ఆ ప్రయారిటైజేషన్ అనేది లేదు. లేదా సెంట్రల్ లెవెల్లో ఎవరైనా ఫ్యూ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దీని మీద కీన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ పాలసీ లెవెల్లో పుష్ చేయగలిగితేనే మనకి ఇన్నోవేషన్ జరుగుతుంది, ఆ డ్రగ్ రీసెర్చ్ జరుగుతుంది, దాని నుంచి వచ్చే ప్రతిఫలాలు ఏవైతే ఉంటారో అది మనకు జనాలకు వస్తాయి. అండ్ బీయింగ్ ఏ క్యాన్సర్ డాక్టర్, హౌ ఇంపార్టెంట్ టు హ్యావ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఫ్యామిలీస్? అక్షయ్, నేను ఇది చాలా వాటిలలో చెప్తా ఉంటాను. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఈ సెనారియోస్లో చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇన్వెస్ట్మెంట్ అంటారు చూసినావా, ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళకి రిటర్న్ కనిపిస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్లలో పెడుతుంది తప్పితే హెల్త్ ఇన్సూరెన్స్ని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తలేరు. ఓకేనా? నాకు సంబంధించినంత వరకు నేను అందరికీ ఏం చెప్తానంటే, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్. కాకపోతే నీకు రిటర్న్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, నీకు అనుకోకుండా ఎప్పుడైతే ఒక ఇబ్బంది వస్తుందో అప్పుడు మాత్రమే తెలుస్తుంది. మళ్ళీ చెప్తూ ఉంటాయి. అట్లీస్ట్ ఇప్పుడున్న సెనారియోస్లో కొంతమంది 3 లాక్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. నేను మళ్ళీ ఏ ఇన్సూరెన్స్ ఏజెంట్ని కాదు, కొంతమంది 3 లక్షలు 5 లక్షలు ఇన్సూరెన్స్ తీసుకుంటారు. అది దేనికి సరిపోదు తెలుసా ఇప్పుడున్న సెనారియోలో. ఇప్పుడు ఇట్లా మనం అంటే చాలామంది ఆ డబ్బులు దొబ్బనికి చేస్తున్నారా అంటే, సరే నీ హెల్త్ నీ ఇష్టం. కానీ యాజ్ ఎ డాక్టర్గా నేను చెప్పేది ఏంటంటే, ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అనుకోవడం అట్లీస్ట్ కరెంట్ సెనారియోస్లో నువ్వు ఆలోచించకుండా ఏదైనా క్యాష్లెస్గా పోవాలనుకుంటే 25 lakhs మినిమం ఇన్సూరెన్స్ ఉన్నది, మళ్ళీ వస్తుందా రాదా అనేది మైండ్లో పక్కన పెట్టి తీసుకుంటే మంచిది. మీ దగ్గర అంటే మీరు చూసిన కేసెస్లో కావచ్చు, మీకున్న ఎక్స్పీరియన్స్లో కావచ్చు, ఎనీ వన్ ఫ్యామిలీ అంటే ఇన్సూరెన్స్ లేక ఫైనాన్షియల్గా స్టేబుల్ కాక ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? చాలా ఉంటాయి. ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్ అనకపోవచ్చు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, అటు మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బంది అబ్బా. అంటే ఏంటంటే, అటు వాళ్ళు గవర్నమెంట్ సెక్టర్లో కంప్లీట్గా వెళ్ళి చేయించుకోలేరు, ఇన్సూరెన్స్ లేకుంటే ఇటు ప్రైవేట్లో వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోలేరు. అటు గవర్నమెంట్కి పోరు, ఇటు ప్రైవేట్లో చేయించుకోవాలనుకుంటారు, వాళ్ళకు ఉన్నాయన్నీ అమ్ముకొనైనా ఇక్కడే చేయించుకోవాలనుకుంటారు. ఓకేనా? ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడాలనుకుంటే టిపికల్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ అనేది చేయించుకోవాలి. అట్లా ఆపిన వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ ఇంకొకటి చాలామంది ఏమనుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు,
ఓకేనా, ఏదైనా స్కీమ్ కింద వస్తారనుకుందాం. ప్రతి ఒక్కరికి ప్రతి డ్రగ్ గవర్నమెంట్ ఇవ్వదు, వాళ్ళ సిచ్యువేషన్లో లేదు. ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇమ్యూనోథెరపీస్ అనేటివి చాలా వాటిలో కవర్ కాదు. ఓకేనా, మా దగ్గర ఉన్న ఒక సంస్థ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఉన్న సంస్థ పేరు ఎందుకులే, ఆ సంస్థలో ఉన్న పనిచేసే వాళ్ళందరికీ ఒక 8 lakh లిమిట్ ఉంటుంది ఇన్సూరెన్స్. కాకపోతే ఆ 8 lakh లిమిట్లో ఇమ్యూనోథెరపీస్, టార్గెటెడ్ థెరపీస్ కవర్ అవ్వవు. ఓకేనా, ఆ సంస్థ కింద ఇప్పుడు యాక్టివ్గా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు 900 మంది, 1500 మంది ఫాలోఅప్లో ఉన్నారు. ఓకేనా, వీళ్ళందరికీ ప్రోగ్రెస్ అయ్యి ఇమ్యూనోథెరపీ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే వాళ్ళందరూ తీసుకోలేరు. ఎందుకంటే పర్సనల్ ఇమ్యూనోథెరపీ కాస్ట్లీ, వాళ్ళ సంస్థ దాన్ని కవర్ చేయదు. ఓకేనా, ఇటువంటి సిచ్యువేషన్సే ఉంటాయి కాబట్టి మీ సొంతంగా అట్లీస్ట్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బెటర్. సో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సేమ్ అప్పటి నుంచి డిస్కస్ చేసిన అన్నిటినీ ఒక క్యుములేటివ్గా పెట్టుకోవాలి అంతే. లైఫ్ స్టైల్ అబ్బా, నీ లైఫ్ స్టైల్ని ఇప్పుడు నేను చాలామంది ఏమంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్ గురించి ఒక మాట చెప్తాను. పొల్యూషన్ వల్ల క్యాన్సర్ వస్తుందా సార్ అని చాలామంది అడుగుతారు. ఓకేనా, వస్తే నువ్వేం చేస్తావు, రాకుంటే నువ్వేం చేస్తావు అని నేను అంటే, నీ చేతిలో చేయగలిగేది ఏమీ లేవు. ఓకేనా, సో నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ నీ చేతిలో లేని రిస్క్ ఫ్యాక్టర్ల గురించి ఆలోచించే కన్నా కూడా నీ చేతిలో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవి, నువ్వు కంట్రోల్ చేసుకోగలిగేటి ఏవి, నీ అలవాట్లు కంట్రోల్ చేసుకో. ఓకే, నీ ఫుడ్ కంట్రోల్ చేసుకో, వర్కౌట్ బాపరగా చేసుకో. ఓకేనా, స్ట్రెస్ వీలైతే తగ్గించుకో, నీకు మూమెంట్ చేసుకోవాలి అటు ఇటు, అంటే నీకు డెస్క్ జాబ్ ఉంది, లేసి అటు ఇటు తిరిగి కొద్దిగా. ఓకేనా, ఇవన్నిటిని కలుపుకో. నువ్వు ఇప్పుడు నీకు క్యాన్సర్ని ముందుగానే పసిగట్టేటువంటి స్క్రీనింగ్ క్యాన్సర్ గైడ్ లైన్స్ ఉన్నాయి, అవన్నీ ఫాలో అవ్వు. ఓకేనా, సిమ్టమ్స్ ఏమన్నా వచ్చినాయి నీకు 2 weeks కన్నా ఎక్కువగా ఉంటున్నాయి, వెళ్ళి ఎవరన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలువు, అంటే నా దగ్గర కూడా వచ్చి కలువు వీలైతే. ఇది సో ఇవన్నీ ఫాలో అయ్యి నేను అనేది ఏంటంటే, నీ చేతిలో ఉన్నాయి నువ్వు చేసుకుంటూ. నేను ఇంతకుముందు నీకు ఒకటి చెప్పాను కదా, మరి ఇంత ఫుడ్ గురించి చెప్తున్నాం కదా, ఈ రీల్ ఏదన్నా చూస్తున్నాను అనుకో, ఎవడో ఒక చేతిలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఫ్రైడ్ ఫుడ్ ఏదో తినుకుంటేనే వాడి చూస్తూ ఉంటాడు అంతే. ఓకేనా, సో మనం ఎంత ఫుడ్ గురించి మాట్లాడినా కూడా నీ లోపల నుంచి రావాలి భయ్, నువ్వేం మార్పు చేయాలి, నువ్వు మారాలి అని చెప్పి. ఆ మారే సందర్భాలు ఉన్నప్పుడు, నువ్వు మారాలనుకున్నప్పుడు మిగతా అన్ని కలుపుకొని యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. అంతే. నాన్ వెజ్ తినడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందా? అంటే నాన్ వెజ్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది ఎక్కడ లేదు, కానీ మటన్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని కూడా ఎక్కడ లేదు. మటన్ తినడం అంటే యాక్చువల్లీ ఏంటంటే, మనం ఓన్లీ హెడ్లైన్ చదువుతాం. హెడ్లైన్ కింద ఆ స్టడీలో ఏముంటుంది అంటే క్వాంటిటీ అనేది ఉంటుంది అన్నట్టు. ఎంత క్వాంటిటీ తినాలి, ఎన్నిసార్లు తినాలి, ఎవరు తింటే, అండ్ మిగతా అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయనే దాన్ని బట్టి ఉంటుంది తప్పితే, ఇండివిజువల్గా మీరు స్టడీస్ దేని మీద ఉన్నాయంటే ఎక్కువ రెడ్ మీట్ మీద ఉంటాయి అన్నట్టు. ఆ రెడ్ మీట్ ఇంత క్వాంటిటీ కన్నా ఎక్కువ తీసుకుంటే, ఎన్నిసార్లు తీసుకుంటే ఆ పాపులేషన్లో వచ్చిందని ఉన్నది తప్పితే, మన ఇండియన్ పాపులేషన్లో స్పెసిఫిక్గా అండ్ ఈ మధ్యలో చూస్తే కనుక ఏంటంటే, ఒకవేళ నువ్వు రెడ్ మీట్ తింటున్నావు, నాకు మొన్ననే నాకు విశ్వ అని ఫ్రెండ్ ఉన్నాడు కదా, తను చెప్పిండు అన్నట్టు ఏంటంటే, ఒక స్టడీ ఎట్లా అంటే, నువ్వు దాన్ని కౌంటర్ చేసేందుకు ఏం చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రెడ్ మీట్ తింటున్నావు, ఓకేనా, దాంతోపాటు నువ్వు ఫైబర్ తీసుకున్నావు, అది బ్యాడ్ ఇది గుడ్, రెండు మైనస్ ఇది ప్లస్ అయిపోతుంది అన్నట్టు. అట్లా కాదు, యాక్చువల్లీ ఏంటంటే రెడ్ మీట్ హ్యాస్ ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్, ఫైబర్ తినడం ఈజ్ గుడ్ ఫర్ యూ. ఓకేనా, అవి రెండు కలపడం వల్ల దాని రిస్క్ తగ్గుతుంది అని చెప్పి మనం పిన్ పాయింట్ చేసే స్టడీ ఏది లేదు. ఓకే, నువ్వు సింపుల్ స్టేట్మెంట్లో చెప్పాలంటే, మటన్ తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ ఉందా? ఎస్ ఉంది, కానీ ఆ కింద కూడా మొత్తం చదవాలి, క్వాంటిటీ ఎంత అనేది చూసుకోవాలి. కొన్ని వైరసెస్ ఉన్నాయి, హెచ్పివి, హెపటైటిస్ బి అండ్ సి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి. సో ఈ వైరసెస్కి క్యాన్సర్కి ఉన్న లింక్ ఏంటి? సింపుల్ బ్రదర్, ఇప్పుడు ఏంటంటే హెపటైటిస్ వ్యాక్సిన్ కావచ్చు, హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కావచ్చు, అవి ఏం చేస్తాయంటే, ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏంటి, ఒక సెల్ అనేది నంబర్ ఆఫ్ టైమ్స్ అన్కంట్రోల్ లెవెల్లో మల్టిప్లై అవ్వాలి, ఆ పుట్టినటువంటి కణాలు ఏవైతే ఉందో అవి ఈజీగా చచ్చిపోవద్దు, అవి పాస్ ఆన్ అవ్వకుంటే వెళ్ళిపోవాలి, బాడీలో అట్లనే ఉండాలి. దట్ కాజెస్ క్యాన్సర్. ఈ హెచ్పివి అనేది ఏం చేస్తుందంటే దానికి హెల్ప్ చేస్తున్నట్టు. అంటే నార్మల్ ఏవైతే ట్యూమర్ సప్రెస్సార్ జీన్స్ అని ఉంటాయి, అంటే శరీరంలో ట్యూమర్ ఫామ్ చేస్తే వాటిని సప్రెస్ చేసేటువంటి జీన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద పనిచేసి వాటి యాక్టివిటీని తగ్గిస్తాయి. ఆ తగ్గించడం వల్ల ఏంటి, క్యాన్సర్ కణాలు అనేవి మల్టిప్లై అవుతూ ఉంటాయి. సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్. ఇప్పుడు హెపటైటిస్ బికి సంబంధించినంత వరకు ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది, నేను ఇంతకుముందు చెప్పినట్టు. ఆ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి అగైన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత అది క్యాన్సర్ అవ్వచ్చు. సో హెపటైటిస్ బి అండ్ సి వచ్చేసి ఓన్లీ లివర్ క్యాన్సర్.
హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వచ్చేసి వెజనల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్, ఓరోఫారింజియల్ అంటారు ఆ క్యాన్సర్, ఎనల్ కెనల్ క్యాన్సర్, ఇట్లా 5 రకాల క్యాన్సర్స్ కూడా అవి కారణం. అయితే ఇప్పుడు ఒక్క బెనిఫిట్ ఏంటంటే మనకు హెపటైటిస్ బికి అండ్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి వ్యాక్సిన్ అనేది ఉన్నది మనకు. ఇప్పుడు ఆ వ్యాక్సిన్ వేసుకున్నాం అనుకోండి, వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ దోస్ క్యాన్సర్స్. హెపటైటిస్ సికి వచ్చేసరికి మనకి ఏంటంటే వ్యాక్సిన్ లేదు, కానీ ఒకవేళ దాని ఇన్ఫెక్షన్ వస్తే మనకి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఉంది దానికి. ఓకే. సో ఆ ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా మనకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్కి చాలామంది రిలేట్ అవుతారు అనుకుంటా. సో పొద్దున్న లేవగానే సన్ రేస్ ఏవైతే ఉంటాయో మన మీద పడకపోయినా క్యాన్సర్ వస్తుంది, సన్ రేస్ పడినా క్యాన్సర్ వస్తుంది, సన్ స్క్రీన్ వాడినా క్యాన్సర్ వస్తుంది, సన్ స్క్రీన్ వాడకపోయినా క్యాన్సర్ వస్తుంది. ఇవన్నీ నిజమా లేదు అంటే మిత్సా? సన్ రేస్ పడడం వల్ల క్యాన్సర్ వస్తుందా అంటే మనకు అందులో నాకు గుర్తున్నంత వరకు యూవీ ఇండెక్స్ అని ఉంటుంది అన్నట్టు. ఆ యూవీ ఇండెక్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అంటే మధ్యాహ్నం ఉంటుంది. ఓకే. ఆ మధ్యాహ్నం టైంలో నువ్వు ఎంతసేపు ఎక్స్పోజ్ అయినావు అనే దాన్ని బట్టి నీ క్యాన్సర్ రిస్క్ అనేది ప్రతి ఒక్కరిలో డైలీ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల క్యాన్సర్ వస్తుందని కాదు. సన్ బర్న్స్ అయితే అంటే మనకు కొంచెం మంట వచ్చినట్టు అక్కడ ఎర్రగా అయిపోతుంది చూసినావా, అది ఇట్ సెల్ఫ్ నీకు చెప్తుంది ఏంటంటే నీ స్కిన్ దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి. అట్లా నీకు రిపీటెడ్గా అవుతుంది, నువ్వు సన్ అవాయిడ్ చేయలేకపోతున్నావు, ఎస్ ఇట్ హ్యాస్ ఎ రిస్క్ ఫర్ క్యాన్సర్. నువ్వు సన్ స్క్రీన్ తీసుకున్నావు అనుకో, సన్ స్క్రీన్ వల్ల క్యాన్సర్ వస్తుందా అంటే కాదు. ఓకేనా, సన్ స్క్రీన్ నీకు ఏం చేస్తుంది అంటే సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే కొన్ని సన్ స్క్రీన్స్లో ఇండిపెండెంట్ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఉన్నాయి అని వచ్చింది, కానీ ఆ ఏజెంట్స్ నువ్వు పెట్టుకున్నా అవి నీ శరీరం నుంచి స్కిన్ నుంచి అబ్జర్వ్ అయిపోయి వెళ్ళి వాటికి క్యాన్సర్ కాజ్ చేసేటువంటి క్యాన్సర్ పొటెన్షియల్ అనేది లేదు. సో అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు నువ్వు అవాయిడ్ చేయగలిగితే సన్నే అవాయిడ్ చేయి బై. ఓకేనా, ఫస్ట్ ప్రిఫరెన్స్. లేదు నువ్వు అవాయిడ్ చేయలేకపోతున్నావు, దాని నుంచి వచ్చే ఎఫెక్ట్ కన్నా నువ్వు సన్ స్క్రీన్ పెట్టుకున్నావు అనుకో, ఆ ఎఫెక్ట్ని ఏంటిది క్యాన్సర్ కాజింగ్ ఎఫెక్ట్ని తగ్గించుకోగలుగుతావు. ఓకేనా, ఇక ఇంట్లోనే కూర్చుంటే ఇంకా మంచిది అన్నిటికన్నా. నువ్వు బయటికి పోతున్నావు అంటే అసలు ఇప్పుడు ఎవరు పోతున్నారని ఎండలకి నాకు అర్థం కాదంటే అదర్ దెన్ ది వర్కర్స్, నాకు తెలిసి ఎవరైతే గిగ్ వర్కర్స్ కన్నా కూడా కన్స్ట్రక్షన్ వర్కర్స్ అనే అంటారు నేను. గిగ్ వర్కర్స్ కూడా ఐ థింక్ దే విల్ కవర్ దెమ్ సెల్స్ ఫుల్లీ, సన్ స్క్రీన్ అవన్నీ వాడొచ్చేమో నాకు తెలియదు. గిగ్ వర్కర్స్ కూడా బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మీరు డీల్ చేసిన కేసెస్లో ఇలా కూడా క్యాన్సర్ వచ్చిందా అని అనిపించింది మీకు ఏదైనా ఉందా? అంటే ఇలా కూడా అని కాదు, కానీ ఈ మధ్యలో చూసిన వాటిలో కొంచెం షాక్ అని కాదు, అరే ఇట్లెట్లు వచ్చిందిరా భయ్ అనిపించేటివి ఉన్నాయి. అండ్ రెండు ఆల్మోస్ట్ సిమిలర్ కేసెస్. ఓకేనా, ఎట్లా అంటే వాళ్ళు మామూలుగా సరదైందని వెళ్ళిండ్రు. ఓకేనా, రిపీటెడ్గా జలుబు అవుతుందని వెళ్ళింది అన్నట్టు. రిపీటెడ్గా జలుబు అవుతుందని వెళ్తే ముక్కులో చూసరికి పాలిప్ ఉంది. పాలిప్ అనేది చాలా సింపుల్ థింగ్. ఓకేనా, సో వాళ్ళు ఏం చేశారంటే ఈఎన్టీ సర్జన్స్ వెళ్ళి ఆ పాలిప్ని తీసేశారు. తీసేసిన తర్వాత హిస్టోపెథాలజీలో అంటే అయిపోయిన తర్వాత బయాప్సీలో చూస్తే అది వన్ ఆఫ్ ది రేరెస్ట్ సైనోవియల్ సార్కోమా అని వచ్చింది అన్నట్టు. అసలు సార్కోమా అనేది ఆ భాగంలో రాదు. మామూలుగా పాలిప్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసిన తర్వాత క్యాన్సర్ డెవలప్ అయ్యేదే చాలా తక్కువ. ఓకేనా, అటువంటిది అక్కడ సైనోవియల్ సార్కోమా అని వచ్చింది. సర్ది రావడం వల్ల కూడా క్యాన్సర్ ఉందని తెలుసు. సర్ది రావడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని తెలిసిందా అంటే ఎస్, వాళ్ళకి సర్దే సిమ్టమ్ ఉండే. ఓకేనా, ఆ సర్ది వచ్చిందని చెప్పి వాళ్ళు పోతే పాలిప్ ఉంటే ఆ పాలిప్ని తీసేస్తే తనకేమో సైనోనేసల్ అడినోకార్సినోమా అని వచ్చింది అన్నట్టు. రెండు కేసెస్ సిమిలర్గా జస్ట్ జలుబు ఉండి పోయి అక్కడ చూస్తే పాలిప్ ఉందని చెప్పి ఆ పాలిప్ని తీసేసిన తర్వాత చూసేసరికి వాళ్ళకి క్యాన్సర్. ఓకేనా, ఇది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు అటువంటి. అంటే నువ్వు ఎవరు అనుకుంటారు పోయి సర్ది వచ్చిన తర్వాత క్యాన్సర్ వస్తుందని చెప్పి. మళ్ళీ అట్లా అని చెప్పి సర్ది వల్ల వచ్చిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వస్తుందా అంటే కాదు, నాకు కూడా ఉంది సర్ది, నార్మల్ అయ్యి ఉండొచ్చు. బట్ స్టిల్ సిచ్యువేషన్ అట్లా చూస్తే మాత్రం ఎస్, అది కొంచెం మాకు డిఫరెంట్గా అనిపించింది అన్నట్టు. అండ్ మీరు వచ్చేసి రేడియేషన్ ఆంకాలజిస్ట్ కదా, సో బేసిక్గా రేడియేషన్ గురించి అంటే కీమోథెరపీ చేసేది రేడియేషన్ కదా. కీమోథెరపీ డిఫరెంట్. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఆపరేషన్, కీమోథెరపీ అండ్ టార్గెటెడ్ ఇమ్యూనోథెరపీ, రేడియేషన్ థెరపీ. ఇది ఏది ఎప్పుడు వాడాలనేది సైట్ ఆఫ్ క్యాన్సర్, స్టేజ్ ఆఫ్ క్యాన్సర్, టైప్ ఆఫ్ క్యాన్సర్ బట్టి డిఫర్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, రేడియేషన్ ఎట్లా అంటే సింపుల్గా 4గా డివైడ్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఫుడ్ పైప్ ఉంది, ఓకేనా, లేదా లెట్రిన్ దారి ఉంది. ఈ రెండిట్లలో ఆపరేషన్ చేసే ముందు రేడియేషన్ ఇచ్చి వాటిని స్ట్రింక్ చేసి సర్జరీ చేస్తారు. ఓకేనా, దాన్ని అప్పుడు నియో అడ్జువెంట్ రేడియేషన్ అంటారు. నోరు భాగంలో కావచ్చు లేదా బ్రెయిన్ ట్యూమర్స్ కావచ్చు, వాటిని ఆపరేషన్ చేసి తీసేసిన తర్వాత సూక్ష్మంగా అక్కడ ఉండే కణాలని చంపడానికి రేడియేషన్ వాడతారు. దాన్ని అడ్జువెంట్ మొడాలిటీ అంటారు అన్నట్టు. గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్, ఫర్ ఎగ్జాంపుల్ సర్విక్స్ అనుకోవచ్చు, లేదా
లంగ్లో స్టేజ్ 3 నుంచి సర్జరీ చేయలేని స్థితిలో మనం ఏం చేస్తామంటే రేడియేషన్ వాడతాం, హై డోస్ ఆఫ్ రేడియేషన్ వాడతాం. దానప్పుడు రాడికల్ రేడియేషన్ అంటాం. కొంతమందికి ఏంటంటే బోన్లో రావడం వల్ల పెయిన్, టర్మినల్ స్టేజెస్లో వాళ్ళకి మింగడంలో ఇబ్బంది అటువంటి వచ్చినప్పుడు మనము ఆ సిమ్టమ్స్ని రిలీవ్ చేసేందుకు వాడేది పాలియేటివ్ రేడియేషన్ అంటారు అన్నట్టు. ఒకప్పుడు ఉన్నట్టు రేడియేషన్ అనేది సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ కాజ్ చేయట్లేదు అన్నట్టు. ఇప్పుడున్న అడ్వాన్స్ మోడాలిటీస్ వచ్చిన తర్వాత మనకేంటంటే టార్గెటెడ్ అనేది ఏదైతే ఉందో ఆ టార్గెటెడ్గా రేడియేషన్ ఇచ్చే పద్ధతులు ఏవైతే ఉన్నాయో అది పెరిగినాయి అన్నట్టు. మెషిన్స్ కూడా చాలా అడ్వాన్స్డ్ వచ్చినాయి మనకి ఇప్పుడు. ఆ అడ్వాన్స్డ్ మెషిన్స్ రావడం వల్ల మోర్ ఫోకస్డ్గా మనం రేడియేషన్ ఇవ్వగలుగుతున్నాం. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ముందుతో కంపేర్ చేసుకుంటే చాలా తగ్గినాయి. జీరో అవ్వలేదు, బట్ వెన్ కంపేర్ టు ది పాస్ట్ చాలా మోడాలిటీస్ పెరిగినాయి. సో క్యాన్సర్ రీబౌన్స్ బ్యాక్ అంటే ఇప్పుడు మనకు హాస్పిటల్స్లో జరిగే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దానివల్ల పర్మనెంట్గా క్యూర్ అయ్యే ఛాన్స్ లేదా? అదే ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే అసలు ఏ స్టేజ్లో మనం కనుక్కున్నాం అనే దాన్ని బట్టి క్యూర్ అనేది పాసిబులా లేదా అనేది చేస్తారు. ఓకేనా? ఏ క్యాన్సర్ క్యూర్ అవ్వేదనే బ్లాంకెట్ స్టేట్మెంట్ మనం ఇవ్వలేం. ఓకేనా? క్యూర్ అయ్యి చాలా సంవత్సరాలు అసలు బ్రతికిన వాళ్ళు అండ్ న్యాచురల్ కాజెస్తో చనిపోయే వాళ్ళ సంఖ్య చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోస్టేట్ క్యాన్సర్ కావచ్చు, ఆర్ ఎర్లీ దశలో ఉన్నటువంటి ఎండోమెట్రియల్ క్యాన్సర్ కావచ్చు, వాళ్ళందరూ బికాస్ ఆఫ్ ద న్యాచురల్ కాజెసే చనిపోయే అవకాశము ఎక్కువ క్యాన్సర్తో కంపేర్ చేసుకుంటే కనుక. ఓకేనా? కానీ ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఏమంటారంటే మీరు అన్నట్టు క్యాన్సర్ వస్తే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఏవి లేవా అనే స్టేట్మెంట్ అయితే మేమైతే వాడం. ఓకే. సో యాజ్ ఎండింగ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్. ఈటింగ్ షుగర్ ఆర్ షుగర్ ఫ్రీ ఐటమ్ కాజెస్ క్యాన్సర్. అంటే ఆల్కహాల్లో షుగర్ ఉండదు కదా, మరి అది తాగితే క్యాన్సర్ వస్తుంది అట్లనా? అంటే ఎట్లా చెప్పాలనేది నాకు అర్థం కాలేదు. షుగర్ హ్యాస్ నో డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ క్యాన్సర్. అవన్నీ ఏంటంటే like I said in many other reels, if you want to be viral, you have to add a statement where sugar causes cancer. Cinematic. Sugar can cause cancer. అని అట్లా సినిమాటిక్ ఇస్తే దట్ వుడ్ బి బెటర్. కాకపోతే ఎక్కడ లేదబ్బా ఇవన్నీ ఏంటంటే అవుతున్నాయి, వైరల్ అవుతున్నాయి. కాదు అంటే కింద తిట్టేటోళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. జస్ట్ వీ హ్యావ్ టు. ఏ కిచెన్ ఐటమ్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుంది? ఆప్షన్లు ఏం లేవా? ఆప్షన్లు ఏమన్నా ఆప్షన్లు ఇస్తే చెప్తా. నాకు అట్లా ఏం లేదు నిజంగా. ఎందుకో చెప్తాను. నాకు అట్లా ఎందుకు లేదో కూడా చెప్తాను. ప్రతిదానికి ఒక స్టడీ ఉంటుంది. ఏ స్టడీ ప్రూవ్ చేయలేదు కాబట్టి నాకు ఏ కిచెన్ ఐటమ్ చూసినా నాకైతే భయం కాదు. అండ్ పాజిటివ్ మేనిఫెస్టేషన్ చేసుకోవడం వల్ల క్యాన్సర్ క్యూర్ అవుతుందా? పాజిటివ్ మేనిఫెస్టేషన్ క్యాన్సర్ క్యూర్ కన్నా క్యాన్సర్ రావద్దు అనుకుంటే అయిపోతుంది కదా. అట్లా అనుకుంటే అంటే వచ్చినాక అట్లా అనుకోలేం కదా. అట్లా కదా అబ్బా. నేను అనేది ఏంటంటే ఇఫ్ పాజిటివ్ మేనిఫెస్టేషన్ can cure cancer, then all others should positively manifest that I'll not have anything. అట్లా కూడా అనుకుంటే అట్లా క్యాన్సరే రాదు కదా. బీయింగ్ పాజిటివ్ ఆర్ స్టేయింగ్ పాజిటివ్ ఈజ్ వెరీ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ గెటింగ్ ఇట్ క్యూర్డ్ బికాస్ ఆఫ్ స్టేయింగ్ పాజిటివ్. పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మంచిది, ట్రీట్మెంట్ని నీకు ముందుకు తీసుకెళ్తే తప్పితే దానివల్లనే నీకు క్యాన్సర్ క్యూర్ అవుతుంది అనేది ఎక్కడా లేదు. ఇది ఎందుకు చెప్తున్నా కూడా చెప్తాను. చాలామంది ఏం చేస్తారంటే నేను పాజిటివ్ యాటిట్యూడ్తో ఫైట్ చేస్తున్నా అని చెప్పి ఓవర్ ఆప్టిమిస్టిక్ కూడా ఉంటారు అన్నట్టు. ఓకే. అండ్ ఒక పర్సన్ హెల్తీగా ఉన్నప్పుడు రెగ్యులర్గా ఫాస్టింగ్ చేస్తే క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయగలమా? ఫ్యూచర్లో ఫాస్టింగ్ కూడా క్యాన్సర్ ప్రివెన్షన్లో ఒక మెడికల్ స్ట్రాటజీ అవ్వచ్చా? ఫ్యూచర్లో మెడికల్ స్ట్రాటజీ అవ్వచ్చా? మేబీ, ఐ డోంట్ నో. ఎందుకు అంటున్నానంటే జీబీఎం కొన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్స్లో కీటో డైట్ని ఏమైనా యూజ్ అవుతుందా అని చెప్పి ట్రయల్స్ నడుస్తున్నాయి. ఎక్కడ ప్రూవ్ అవ్వలే. ఓకేనా? కానీ సగం చదివిన విధవలు ఏం చేస్తారంటే కీటో డైట్ చేయడం వల్ల క్యాన్సర్ తగ్గుతుందని చెప్పి ఇస్తారు. ఓకేనా? అట్లా వాళ్ళు ఇచ్చినా కొద్దీ మిగతా వాళ్ళందరూ ఫాలో అవుతారు. ఓకేనా? సో ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా నువ్వు స్టావింగ్ ఆర్ ఏదైనా డైట్ చేయడం వల్ల స్పెసిఫిక్గా ఆర్ ఏకాదశికి దానికి కొద్దిగా ఒక పొద్దులు ఉండడం వల్ల వాటి వల్ల క్యాన్సర్ తగ్గుతుందని అయితే ఎక్కడ లేదు. మళ్ళీ అదే చెప్తున్నావు. నువ్వు స్టార్వింగ్ ఉన్నావు, నువ్వు ఓన్లీ క్యాన్సర్స్ అనే కాదు, యువర్ ఓన్ బాడీ విల్ ఆల్సో స్టావ్. ఎవ్రీథింగ్ విల్ ఫీడ్ ఆన్ షుగర్ ఓన్లీ కదా, సమ్ ఫార్మ్ ఆఫ్ షుగర్ ఆర్ ది అదర్. ఏం చేస్తావు అంటే వాటిని ఒక్కదాన్ని స్పెసిఫిక్గా నువ్వు టార్గెట్ చేయలేనప్పుడు తిను భయ మంచిగా అంతే. టాప్ 5 ఫుడ్స్ విచ్ క్యూర్స్ క్యాన్సర్ ఆర్ ప్రివెంట్స్ క్యాన్సర్. క్యూర్ క్యాన్సర్ ఆర్ ప్రివెంట్స్ క్యాన్సర్ అన్నా కూడా నేను ఒక మాట చెప్తా. ఈ 5 ఫుడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే మనం డైలీ హోల్ గ్రెయిన్స్ ఉన్నాయబ్బా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్రౌన్ రైస్ ఉంది, ఆర్ మిల్లెట్స్ ఉన్నాయి. ఓకేనా? వెజిటేబుల్స్ ఉన్నాయి, ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ
ఇవన్నీ తీసుకుంటూ మిగతా ఇంతకుముందు చెప్పినట్టు అన్నీ డిస్కస్ చేసినట్టు ఉంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఫుడ్సే కదా నేను చెప్పినవి. ఇవన్నీ వెజీస్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, మిల్లెట్స్ కావచ్చు, నీకు ఓట్స్ కావచ్చు, ఆర్ యువర్ బ్రౌన్ రైస్ కావచ్చు, వీటన్నిటిని నువ్వు ప్రాపర్గా యూస్ చేసుకుంటూ మిగతా అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించుకుంటే దీస్ ఆర్ ది సూపర్ ఫుడ్స్ ఫర్ యూ. చాలామంది ఏం చేస్తారంటే నేమ్ వన్ సూపర్ ఫుడ్ అని చెప్పి కొన్ని రోజులు కొంతమంది ఆ సీతాఫలం అంటారు, కొన్ని రోజులు లక్ష్మణ్ ఫలం అంటారు, అట్లా లేదు భయ్, అట్లా ఏం లేదు. అవి ఏంటంటే ఆ టైంకి ఒక్కొక్క సీజన్లో నువ్వు చూస్తే కనుక ఫర్ ద పాస్ట్ 1 year నువ్వు ఒక పాడ్కాస్టర్గా మీరు తీసి చూస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్రూట్ సూపర్ ఫుడ్ అని రీల్స్లో వైరల్ అవుతూ ఉంటారు. ఓకేనా? సో చూసేటోళ్ళు పిచ్చోళ్ళు, చెప్పినోడు పిచ్చోడు కదా, వానికి ఐడియా ఉంటుంది వాడు ఎట్లా వైరల్ అవ్వాలనుకున్నాడు, వాడు చెప్పిండు. సో ఇన్ని డేస్ నుంచి ఏదైతే వింటామో పసుపు కావచ్చు, అల్లం కావచ్చు, ఇవన్నీ క్యాన్సర్ని క్యూర్ చేస్తాయి అని చెప్పి విన్నదంతా అబద్ధమా? నేను ఎక్కడ చెప్పినా ముచ్చట? మీరు చెప్పలే, వీడియోస్ చెప్పాయి. అట్లా కదా బాసి, నేను అదే అంటున్నా. మనము ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు వీటన్నిటికీ యాంటీ క్యాన్సర్ పొటెన్షియల్ ప్రతి ఒక్క దానిలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ తీసుకో, ఫ్రూట్స్ తీసుకో, ఆర్ టర్మరిక్ తీసుకో, జింజర్ తీసుకో, వాటన్నిటిలో యాంటీ ఆక్సిడెంట్ పొటెన్షియల్ కావచ్చు, యాంటీ క్యాన్సర్ పొటెన్షియల్ కావచ్చు ఉంటాయి. ఓకేనా? బట్ దట్ డజంట్ మీన్ దట్ వాటి వల్ల నువ్వు క్యాన్సర్ని క్యూర్ చేసుకునేటువంటి ఏదైతే ఏమంటారు ట్రీట్మెంట్కో వాడేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో నీకు దొరకదు. ఓకేనా? వాటన్నిటికీ ఇండివిజువల్గా లిటిల్ బిట్ ఆఫ్ పొటెన్షియల్ ఉంటుంది. ఓకేనా? బట్ ద డోస్ విచ్ ఈస్ సఫిషియంట్ టు క్యూర్ ఆర్ ట్రీట్ క్యాన్సర్ అనేది ఒక సింగిల్ ఎలిమెంట్ నుంచి నువ్వు తీసుకోలేవు. ఓకేనా? పసుపు ఉంది, అందులో కర్కుమిన్ ఉంది, ఆ కర్కుమిన్ హ్యాస్ దట్ పొటెన్షియల్. ఓకేనా? కాకపోతే ద అమౌంట్ విచ్ ఈస్ సఫిషియంట్ టు కిల్ ది క్యాన్సర్ సెల్స్ అనేది నువ్వు ఓన్లీ కర్కుమిన్ నుంచి తీసుకోలేవు. ఓకేనా? సో ఇండియన్ ప్లేట్ అని ఏదన్నా మనం మాట్లాడుకున్నాం, వల్ల వెజ్జీస్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, లిటిల్ బిట్ ఆఫ్ ఎగ్ ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్, ఇవన్నీ మోడరేషన్లో తీసుకుంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. ఓకే. అండ్ ప్లాస్టిక్ ప్లేట్, ఓకే, ప్లాస్టిక్ కప్స్లో టీ తాగడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందా? మళ్ళీ అదే చెప్తున్నాను. ప్లాస్టిక్ ప్లేట్స్ కావచ్చు, వాటికి ఎంతసేపు హాట్ ఫుడ్ అనేది దాటితోని ప్లాస్టిక్ యాసచ్ కాదు, ఆ ప్లాస్టిక్ ఆ ఫుడ్లోకి అబ్జర్వ్ అయ్యి నీ లోపలికి వచ్చేంత టైం ఉందా లేదో చూసుకోగలగాలి. సింపుల్ ఇవన్నీ డిస్కషన్ బదులు నేను ఒకటే చెప్తా భయ్, ప్లాస్టిక్ నువ్వు అవాయిడ్ చేయగలుగుతున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సినారియోలో అవాయిడ్ చేయ, అసలు ఈ డిస్కషన్ కథం కదా. వై డూ వాంట్ టు గో బిహైండ్ సంథింగ్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ అనే కన్నా కూడా నేను ఒకటే చెప్తాను, అవాయిడ్ చేయగలుగుతున్నావు. నువ్వు మా ఇంటికి వచ్చినావు, నేను ప్లాస్టిక్ ప్లేట్లో పెట్టినా, అవాయిడ్ చేయలేకపోతున్నావు. తిని తొందర తినేసి ఆ వేడి పదార్థం దాని మీద ఉన్నప్పుడు తొందర తినేయి బై అయిపోతుంది. లేదు మీ ఇంటికి నేను వచ్చినాను, ప్లాస్టిక్ ప్లేట్ అవాయిడ్ చేయగలుగుతున్నావు, నాకు ఆ పేపర్ ప్లేట్ దాన్ని తింటా అయిపోతుంది, కేల్కతం. యా, చూసే వ్యూవర్స్కి మీరు ఇచ్చే సజెషన్? ఇంతసేపు పాడ్కాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసిందే నేను వ్యూవర్స్కి చెప్పాలనుకునేది. ఓకేనా? మళ్ళీ నువ్వు ఒకటే క్వశ్చన్లో చెప్పమంటే ఏం లేదు, ఈ పాడ్కాస్ట్ మొత్తం చూసి, ఓకేనా, అదే నేను నీకు చెప్పాలనుకున్నది. అక్షయ్కి కొంచెం టైం ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అంతే కదా. ఇదే మెయిన్ పాయింట్. అది లేదు నిజంగానే ఇదే మెయిన్ పాయింట్. ఇప్పటి వరకు ఏదైతే ఉందో అవన్నీ మీరు ఎట్లా వినరు, అంతే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్షయ్కి, ఇదే మెయిన్ పాయింట్. ఇదే కట్ చేసి పెట్టు. మాకిచ్చే సజెషన్, నాకు కానీ మా టీంకి కానీ ఇచ్చే సజెషన్, ఇటువంటి పాడ్కాస్ట్లు మళ్ళీ చేస్తూ ఉండండి. బేసికల్ నేను సజెషన్ అంటే నేనైతే ఒకటే అంట, నలుగురు ఏదైతే వైరల్ క్వశ్చన్స్ అడుగుతున్నో దానికన్నా కూడా డీబంక్ అండ్ మిత్ని ఎప్పుడైతే మీరు తీసేయగలుగుతారో దట్ వుడ్ బి మోర్ హెల్ప్ఫుల్. అంటే ఇమీడియట్గా మీకు వైరాలిటీ రాకున్నా కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నాకు తెలిసి అయితే క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఇప్పటివరకు చేసిన వాటిలో క్రెడిబిలిటీ కొరకే ట్రై చేస్తున్నారు కాబట్టి ఇక ముందు కూడా అదే ట్రై చేస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్లీ ఇంకా 1 lakh కాస్త 1 million అయిపోయి 10 millions అయిపోయి, అప్పుడు మాత్రం నిజంగా అప్పుడు కూడా నన్నే పిలవాలి మళ్ళీ. డెఫినెట్లీ. అంటే ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఉన్న ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే డెఫినెట్గా నా ఛానల్కి వచ్చిన గెస్ట్లో అండ్ నా టీం వాళ్ళు. ఎండింగ్, సో ఎవరికైనా సరే ఇన్సూరెన్స్ కావాలి, ఇన్సూరెన్స్ అడ్వైజర్స్తో, IRDA సర్టిఫైడ్ అడ్వైజర్స్తో మాట్లాడాలి అనుకుంటే, అండ్ కింద లింక్ ఉంది డిట్టో ఇన్సూరెన్స్ వాళ్ళది. సో వాళ్ళతో మనం కన్సల్ట్ అయ్యి ఒక 30 minutes కాల్ బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు మీకు అప్రోచ్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మీరు డిస్క్రిప్షన్లో లింక్లో ఫిల్ చేసినప్పుడు తెలుగు అని మెన్షన్ చేయండి, సో దట్ మీకు తెలుగు అడ్వైజర్స్ వచ్చి చెప్తుంటారు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. అండ్ దాని తర్వాత మనం మార్కెట్లో ఇన్సూరెన్స్ అనగానే చాలా స్పామ్ కాల్స్ వస్తాయి, సేల్సీ కాల్స్ వస్తాయి, బట్ డిట్టో నుంచి అలాంటిది రాదు. అండ్ వన్ మోర్ థింగ్ అబౌట్ డిట్టో ఈస్ బ్యాక్డ్ బై Zerodha.
సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇప్పటివరకు వచ్చిన గెస్ట్లు మ్యాక్సిమం కూడా మేము విన్నవి చదివినవి నిజమని చెప్పారు. అంటే ప్రాబబ్లీ ఆ క్వశ్చన్స్ అలా ఉన్నాయి కాబట్టి. బట్ మీరు ఒక్కరు మాత్రం మేము చదివింది విన్నదంతా తప్పని చెప్పారు. థ్యాంక్స్ అలాట్. అంటే ఇప్పుడు తప్పనుకున్నాము, ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా స్టడీ వచ్చి అవే నిజం అయితే మాత్రం మనం అయితే తిట్టుకోవద్దు. అంటే ఈ రోజుకి ఫ్యాక్ట్, ఈ రోజుకి ఫ్యాక్ట్స్ మనం చెప్పాము. యాజ్ ఆన్ టుడే, Yeah, ఆ డేట్ ఇన్ ద యాజ్ ఆన్ 12th August 2026. Yes. అంటే ఫ్యూచర్లో ఒక 1 year తర్వాత మళ్ళీ చూస్తే సైన్స్ కీప్స్ ఎవాల్వింగ్ కదా అట్లా. డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం.